ఏ జరుగు, ఇంట్లోనే తినుకుంటా ఇంట్లోనే దొక్కుర్రి. లే లే, నా మూతిల్లే పెట్టే మొహం. జరుగు, నీది నువ్వే. దీని కింద వండు మొత్తం వేసుకొని గడ్డిని. దగ్గర పడ్డది అమ్మ గడ్డిగా. ఏం తింటారో తినర్రి. అవ్వా చచ్చిపాడైతుంది. పొద్దుగాల సంధి చేసిన వాళ్ళని చేసినట్టే. ఏడున్నాడు మనిషి. పని మీద పడితే తిండి సోయి ఉండదు, తికన సోయి ఉండదు. కాసేపు కూర్చుందామయ్యా అన్న కూడా వినాడు. అసలే కాసేపు కూర్చుంటా. నీ అబ్బాయి ఈ మీది మొల్ల నీళ్ళు ఆగుతలేవు. ఈ ఎలకలన్నీ మళ్ళా పొక్కలు చేసినట్టున్నాయి. నీ అబ్బాయి ఏం చేద్దామే? ఏంది ఏం చేస్తానా? అత్తను ఆగు. ఏమైంది? ఏంది ఆ మీది మళ్ళా నీళ్ళే ఆగుతలేవు. పందుకొక్కులు మొత్తం మళ్ళా నీళ్ళు పొక్కలు చేసిన నీళ్ళు ఆగుతాయి. అయ్యో, ఈ పెద్ద మళ్ళీ నీళ్ళు ఆగుతలేవా? ఆగుతలవే. ఓ భగవంతా, నువ్వు ఎలుకలకు మందు తెచ్చి పెట్టాయా ఒడ్ల పొంట అంటన్నా ఇంటనవా? నా మాట ఈయనవైతివి. ఈ నీళ్ళు మొత్తం కింది మళ్ళీ పడే వరకు అంతా ఎర్రబడుతుంది. పొద్దుగా లెగిలి వారంగా లేసి వచ్చిన 4 గంటలకు. 10 అవుతుంది. ఇప్పటి వరకు బువ్వలేదా బుక్కి లేదా? చేసిందే చేసుడా. ఒక గంట సేపుకి ఇట్లా కూర్చుందామనవు మన్నానవు. ఇక కూర్చుంటే పళ్ళన్న వాళ్ళు చెప్తారే. ఆ గొడ్లు ఉరుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు మాత వచ్చి గడ్డేసి మాత ఏదా? ఏమేం చెప్తాను? ఏమైనా పని నీతో ఉంటే అట్లా కైకిలు పోయింది. నా కాసేపు నిమ్మలంగా ఉండొచ్చు. 1 గంట సేపు అన్న అట్లా ఒడ్ల మీద కూర్చోవచ్చు. మన పనికి మనం చేసుకున్నాక బద్దకం బాగా అవుతుంది మనకు. ఎవరగాని అవుగాని మా అమ్మ ఫోన్ చేసింది అయ్యా. రోజు ఫోన్ చేస్తే గానే ఏమో కొత్తగా చేసినాడు చెప్తున్నావేంది? ఏందట చెప్పు. మా బాపుకు బియ్యం ఇచ్చుడు ఉంది కదా, అదే రావాలి బిడ్డ రారని ఫోన్ చేస్తానా అని చెప్పింది. పోవాలి మనం. సరే పోదాం గాని మీ అక్కకు ఒకసారి ఫోన్ చేయి. నలుగురం కలిసిపోదాం మరి. అట్టుక మళ్ళా గానికి ఫోన్ చేయమంటావు? అదే నీకు పోరాదా? వాళ్ళ నెంబడి పెట్టుకుని పోతేనే పోతుందా? వాళ్ళ అత్త మళ్ళీ వాళ్ళకు బస్ కిరాయిలు కట్టాలి. మీ అన్న అయితే ఏడికి ముందు కూడా వాడు. పైసా పోతే పానం పోతుంది మీ అన్నది. గా అన్నట వాళ్ళని తీసుకొని పోతాడట. వాళ్ళకి రాత్తత్తి మాగా. మనం తీసుకొని పోతేనే పోతుందా? ఓ సోకు, గీ సోకేం తక్కువ లేదు. గట్లా అంటే ఏంది? ఏంది లేకపోతే మా అక్క అయితేనైతే నేను పుణ్యానికి పెట్టానా ఏంది? ఇప్పుడు దానికి పెళ్లి అయింది. దాని సంవత్సరం దాంది, నా సంవత్సరం నాది. అక్క సుట్టం అయితే లెక్క సుట్టం అవుతుందా? మీ అక్కనేగా అదే. అక్కలే తొక్కలేదు కానీ నేను పోయి ఆ పొద్దుగాల అత్తిమి బువ్వన్లే కూరన్లే బుక్కడంత అండుతా. రా తొందర తినేసి పోదాం. ఏం ఉరితే ఉరుకుంటా పోతా అంట ఊకే. ఇక నేను పోతాన్నా చెప్పను రా. సరే గాని పోతే గాని ఆ కాకరకాయలు గీకరకాయలు అండకు. ఇంటెనక వంకాయలు ఉన్నాయి, చెట్టు తెంపి అండు. ఓ అండుతా, వంకాయే అండుతా, తిందు. చెప్పండి రా. సరే పో. అసలు లోన్ వస్తుందా రాదా సార్? చెప్పురు సార్. మేము ఇచ్చిన పేపర్లలో మరి ఏమైనా తక్కువ పడ్డాయా? అవి ఏంటో చెప్తే మేము కూడా చూసుకుంటాం కదా సార్. మీరు ఏం చెప్పకపోతే మాకు ఇట్లా తెలుస్తుంది. లోన్ ఇచ్చుడులా ఇబ్బంది ఏం లేదమ్మా, కానీ అసలు విషయం మీకు ఎట్లా చెప్పని అర్థం కాక మీ ఫోన్ ఎత్తుతలేను. అదేం సార్ గట్లా అంటారు? ఏమొచ్చుడున్నా చెప్పురు సార్, ఏదైనా మేము చూసుకుంటాం. అవును సార్, ఏదున్నా చెప్పుర్రి. ఈ ఇల్లు కట్టుడు మా చిరకాల కోరిక సార్. ఆయనకు గవర్నమెంట్ జాబ్ ఉన్నది. ఆ జాబ్ మీదనే లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. ఈ కాలంలో ఇల్లు జాగా కొనుక్కొని కట్టించుకోవాలంటే మాతోని కాదు సార్. ఆయన జాబ్కు పోతాడు, ఇంట్లో ఒకదాన్ని ఆడదాన్ని, మా నాన్న లేడు. అవన్నీ దగ్గరుండి చూసుకోవాలంటే మాతో ఏడైతే సార్. అందుకే కట్టినిల్లే కొనుక్కుందాం అనుకుంటున్నాం. ఏదున్నా చెప్పురు సార్, ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాం. అట్లా కాదమ్మా, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తీసుకునేది 5-10 లక్షలు కాదు, 70 లక్షలు. పోనీ జాబ్ నెలకి 50,000 అంటారు. 70 లక్షలు మీరు తీసుకుంటే 25 ఏళ్ళు కట్టాలి, నెలకు 31,500 కట్టాలి. ఉన్న 50,000 శాలరీలా 31,500 మీకు మన ఈఎంఐ పోతే మిగిలిన ఎంత 19,000 ఏమో ఉంటాయి. ఆ 19,000 మీరే ఏం తింటారు, ఏమైనా తిస్తారు ఇంట్లో, అది ఆలోచించి నేను వెనక ముందు అవుతున్నా మీకు ఇద్దామా లేదా అనేది. ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోండి. ఎందుకంటే సంవత్సరం 2 సంవత్సరాలు ముచ్చట కాదు, 25 ఏళ్ళ ముచ్చట. ఓకేనా? కొద్దిగా మంచిగా ఆలోచించుకోండి. మీరన్నది కూడా నిజమే సార్. ఆ పైసలతో ఇల్లు తీసుకోవాలంటే ఎంతైనా ఇబ్బందే. నాకా బిడ్డ ఉన్నది, ఆమె ఎదుగుతుంది. రేపటి దినం ఆమె అంటది
డాడీ నీకు గవర్నమెంట్ జాబ్ ఉన్నది కదా కనీసం ఇల్లు కట్టినావా అని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ అప్పు గురించి నేను ఆలోచన చేసుకుంటే నేను ఇల్లు కట్టుకోలేను సార్. నాకు జీతం అంటారా పెరుగుతుంది సార్. కొంచెం చూసి మీరే లోన్ గురించి ఏదో ఒకటి చేయండి సార్. అవును సార్, మీరు ఆ విషయాలు ఏం భయపడకూడదు సార్. ప్రతి నెల మీకు కిస్తీ కట్టించే బాధ్యత నాది. జర చూడురు సార్. మీరు అంతగానం అడుగుతారు కాబట్టి నేను ట్రై చేస్తా, అట్లేం ప్రాబ్లం లేదు. కానీ చిన్న సజెషన్, మీ పేరెంట్స్ తరపున భూములు కానీ ఏం లేవా? అట్లాంటి ఏం లేవు సార్. మా అమ్మ నాన్న ఏం సంపాదించలేదు. అట్లుంటే ట్రై చేయండి, ఎందుకంటే దీనికంటే అదే బెటర్ కదా. అది అమ్ముకొని కానీ మళ్ళీ వేరే దగ్గర కొనుక్కోవచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీ ఇష్టం, నా సజెషన్. అయినా మీరు కావాలి ఖచ్చితంగా అంటే ఇప్పిస్తా, నో ప్రాబ్లం. బట్ ఒక్కసారి అయితే ఆలోచించుకోండి సార్. ఓకేనా? సరే సార్. ఆలోచించుకుని నాకు ఫోన్ చేయండి. సరే Right. సార్. ఓకే. చూడు సార్, కొంచెం ఏదైనా ఉంటే చెప్పురు సార్. ఏ సంగతి ఫోన్ చేయండి సార్, కట్టుకుంటాం సార్. మరి ఫోన్ చేసేట్టు మర్చిపోకూరు సార్. ఏదో ఒకటి నేను చూసుకుంటా సార్ మీకు. నో ప్రాబ్లం, నేను ఫోన్ చేస్తా. సరే సార్. ఒకసారి అయితే ఫోన్ చేయండి నాకు, నేను చేయే ముందుకే మీరు ఒకసారి ఫోన్ చేయండి. సరే సార్. చూసినావు కదా బ్యాంక్ అయిన ఏమన్నాడో, నెలకు 30,000 కట్టడట లోన్. నీకు వచ్చేదే 50,000. ఆ 50,000ల్లా 30,000 లోన్కే పోయినాక ఈ 20,000 ఇంట్లో ఖర్చులు ఏమేలా తీస్తావు, పొరగన్న ఫీజులు ఏమేలా తీస్తావు. మళ్ళా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కట్టన్నట. ఇక పోరగాళ్ళు పెద్దగా అవుతారు అప్పటి వరకు. అప్పటిదాకా ఇక కట్టుకుంటూనే ఉందామా? మరి ఏం చేద్దామా? ఆ బ్యాంక్ అయినా గట్లే అనబట్టే కట్టుకుంటే ఇట్లా కట్టుకోరు, లేకపోతే ఏమైనా భూమి జాగాలు ఉంటే అవి అమ్ముకొని ఇల్లు కట్టుకోరు అంటాను. మీ అవయవాన్ని ఇచ్చిరా, మా అవయవాన్ని సంపాదించి ఇచ్చిరా? మనకు ఏం చేసినా కూడా ఇల్లు లేకపోతే ఎట్లుంటది? ఎంతకాలం నీ కిరాయి కొంపలలో ఉంటాం? మనకంటూ సొంత ఇల్లు ఉంటేనే ఏమన్నా బాగుంటది. బ్యాంక్ అయిన అన్నది కరెక్టే. ఇప్పుడు నువ్వు కూడా అనబడుతుంది మీ అమ్మోళ్ళు ఏమి ఇచ్చిర్రు, మా అయ్య ఏం సంపాదించిర్రు అని. ఎంతైనా ఉండడానికి సంతిల్లు కావాలయ్యా. నాకు ఒక ఆలోచన వచ్చింది. మా బాబు చచ్చిపోయే ముందు 3 ఎకరాలు మా తమ్ముని పేరు మీద రాసిచ్చిండు. వాడు ఎట్లాగూ పెళ్లి చేసుకొని అంటాడు కదా. ఆ 3 ఎకరాలు వాడు ఏం చేసుకుంటాడు? వాడు బతకడానికి 1 ఎకరం చాలు. మా అమ్మను ఆ 2 ఎకరాలు ఏమందాం, అది అమ్ముకొని నన్న ఇల్లు అడుగు జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం. ఏమంటావు? వాళ్ళు ఎందుకు ఇస్తారే? సరే, మీ తమ్ముని అడిగితే వాడంటే వాని గుణం మంచిది, అర్థం చేసుకుంటాడు. మా బావకి ఇల్లు లేదు కదా, సరే బావ అంటాడు. కానీ మీ అమ్మ ఒప్పుకుంటుందా? మీ అమ్మ ఏమంటది? మీకు పెళ్లి చేసేటప్పుడే మామ ఉన్నప్పుడే అన్ని ఇచ్చే, ఇంకా మీకు ఇచ్చేటి ఎక్కడ ఈ ముట్టని చెప్తే అని మాట్లాడుతుంది. అప్పుడు నేను తలగా ఎడబెట్టుకోవాలి చెప్పు? అబ్బో ఇచ్చిర్రు, ఏ పాటి ఇచ్చిర్రు? 5 లక్షలు ఇచ్చిర్రు, బండి పెట్టిర్రు, అంతే కదా. వాళ్ళకన్నా ముందుగా నువ్వే చెప్పు, నాకు అన్ని ఇచ్చిరు కదా ఏం వద్దని. అన్ని గివే పనులు చేస్తావు. నేను మాట్లాడతానంటాను కదా. మీ అమ్మనే ఫోన్ చేస్తాను, నూరేళ్ళు మాట్లాడు. అమ్మా ఇంటికాడనే ఉన్నానే. ఉన్నాడు ఇలా సెలవే కదా. మంచిగానే ఉన్నాడమ్మా. నువ్వు మంచి ఉన్నావా? ఇలా 2వ శనివారం కదా అమ్మ. అత్తామమ్మా. సరే అత్తాం. చెల్లెలోకి చెప్పిరా? వాళ్ళతో మేమేడత్తాం, మాది మేము వస్తాం గాని. సరే అమ్మా. సరే అమ్మా. ఏంటట మీ అమ్మకు? మా నాన్నకు బియ్యం ఇస్తుందట, రేపు రమ్మంటుంది. అయ్యో, అట్లయితే మంచిదే కదా. రేపు పోయి మోక మాట్లాడచ్చు. పర్టికులర్ గా దీని గురించే కాకుండా ఈ పని మీద వచ్చిందని చెప్పి మాట్లాడినట్టు ఉంటది. చూసినావా, మనం చేసేది మంచి పనే కాబట్టే ఆ దేవుడే మనకు దారి చూపించిండు. సరే, నేను స్కూల్ దాకా పోయేస్తా. ఆగో, ఇవాళ స్కూల్ కాడికి ఎందుకు? ఇలా సెలవే కదా. అరే, పిల్లలకు సెలవు ఇచ్చారు, స్టాఫ్ కు ఉంటది, మాకు ఏదో పని ఉంటది. సరే, తొందరగా పోయేస్తా. అనుకూరైతే అంటిపెట్టు. సరే సరే. అబ్బా, కూర అయింది, పువ్వు అయింది, మిర్చిలు పూరీలు అన్నీ అయినాయి. అల్లుల్లో చేయాలో కూడా అయింది. ఈ ప్రశాంత్ గడు బస్ స్టాండ్ పోతాడో ఏం చేస్తాడో, ఎక్కడ ఉన్నాడో వీడు. అరే ప్రశాంత్! రమేష్, ఏడున్నారా? ఈ తాళాలు పోయి ఒకసారి. ఇక మా చిన్న బావ కళ్ళు అవుతాడు, ఎర్రమంది ఆవిడు. 2 లెట్లు చెప్పు అంతే. ప్రశాంత్ ఆగరాదే, ఫోన్ మాట్లాడతానా. 2 లొట్లు చెప్పు. అట్నే రాగా ఒక బీర్ తీసుకురా నాకు. మా పెద్ద బావ తాగాడు కానీ ఒక థమ్స్ అప్ తీసుకురా.
జల్దిరా, నిన్న నేను ఫోన్ చేసినాక మళ్ళీ మాకు అరే ప్రశాంత్, ఆగే ఫోన్ మాట్లాడతానంటే కళ్ళు ఏదని చెప్పిండ్రా, అందుకే నీకు ఫోన్ చేస్తానా. అడుగు అడుగు, తీసుకురా, వెళ్ళేసి తీసుకురా. సరే, ఏంది ఫోన్ మాట్లాడతా అంటే మధ్యలో వస్తావు? అరే అది కాదురా, బువ్వ కూర అయ్యింది. బావలు బస్ స్టాండ్కి వచ్చే యాళ్ళ కూడా కావచ్చు. నువ్వు ఒక ఫోన్ చేసి పోయి ఎదురు తీసుకురాపో. వాళ్ళు రారానే, ఇలా బియ్యం ఇచ్చినా ఇంట్లోకి వెళ్ళి పోతే ఎట్లుంటది? వాళ్ళకి ఇంత మంచిగా రెడీ అయినా అది కొత్తగా ఏం వచ్చినట్టు చేస్తావు. కాదురా, అట్లా కాదు కొడుక, నేను చెప్పేది విను. వాళ్ళు రాకొత్తారు ఎప్పుడో ఒకసారి. నువ్వు మర్యాద పూర్వకంగా పోయి తీసుకొస్తేనే మంచిగా ఉంటది. తీసుకురాకపోతే ఎదురుపోకపోతే అక్కలతోటి ఏమంటారు చెప్పు, మాట వస్తుంది. నువ్వు కొత్త పెళ్ళి అయినట్టు చేస్తావే, అది ఎప్పటి నుంచి రానేమంటే అలా కొత్తనే ఏమన్నా? ఎంతైనా బావలు కదరా, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. పో జరబో బిడ్డ. ఇవి మా అవుతుంది. జల్లిరా, ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండకు. సరే సరే. అరే వీళ్ళు ఇంకా అత్తలేరు ఏంది? బాబు ఫోన్ చేస్తేనేమో దగ్గరకు వచ్చామన్నాడు. ఇంకా అత్తలేరు. అయ్యో ఏందే అక్క, బస్సు దిగినప్పటి సంది ఏం మందు లేకుండా వస్తున్నావు? నువ్వు మందలిస్తేందే మరి, నీకంటే పెద్దదాన్ని, నువ్వు అడిగితే తప్పైందా అని. అయ్యో గా మాత్రం దానికే కొంచెం పడుతున్నావు ఏందే? నన్నే కొంచెం అంటది చూడు ఇది. బావనేనా? అత్తురుగా తమ్ముడు వస్తాడు కదా ఎదుర్కోవడానికి బావాలని. వచ్చింది బంగారు తమ్ముడు. ఎప్పుడు వస్తాను బొమ్మది బాగా అక్క, ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తాను. అక్క అంత మంచిదేనా? అంత మంచిరా. చిన్న బావ మాట్లాడుతున్నావు? అంత బాగా అంత బాగా బావ. ఎవరా ప్రశాంత్, పెళ్లి చేసుకోవాలి ఇక? నీకు తెలుసుగా బావ, నేను మొత్తానికి పెళ్లి చేసుకోవద్దాం అనుకుంటాను. మంచి నిర్ణయం తీసుకున్నావు. ఏంది ఏం లేదు. ఏ ఇదంతేంది ఇంత మాట్లాడుకుందా పన్నాడు? దా బావా, అక్క రా. అమ్మా అమ్మా, అక్క వచ్చిందే. ఎన్ని రోజులైంది బిడ్డ మిమ్మల్ని చూసి. మంచిగా ఉన్నారా బిడ్డ? మంచిగా ఉన్నావా? అల్లుళ్ళు మంచిగా చూసుకుంటా? అల్లుళ్ళు బాగున్నారా? రండి బిడ్డ, బావకు నీళ్ళు కాలు కడుక్కొని వస్తారు. రండి బిడ్డ. ఏందే ఇప్పుడు ఆలుగడ్డలు కోస్తాను? చికెన్ తినా అని చెప్పినా కదమ్మా, నాకు చికెన్ తింటే పడతలేదు, అంత వేడే కురుపులు అవుతున్నాయి. బంద్ చేసిన. ఓరెంట్ ఆటలు కోసి అండే అమ్మా, నిన్ననే చెప్పినా, నువ్వే అండపోతివి. అయ్యో బిడ్డ, నువ్వు చెప్పినావు గానీ నాకే పందిరలేదే పొద్దుటి నుండి. మరేం చేయాలి, ఉపాసం ఉండన్నానే? సరే నువ్వైతే కట్ చేయి, నేను వండి పెడతా గాని. వాళ్ళకి సరే గాని. అమ్మా తంసపిన తాగడు కాదే, నేను కళ్ళు తెమ్మని చెప్పినా కదరా నీకు నిన్న. అరే ఏమేంద్ర ప్రశాంత్, పొద్దుగాల కళ్ళు గురించి మాట్లాడినట్టు అనిపించింది ఫోన్ లా. మాట్లాడినా అమ్మా. అక్క నేను పోయినా, మా ఫ్రెండ్ గాని కూడా చెప్పినా తెమ్మని చెప్పినా, కానీ దొరకలేదట. ఎందుకు దొరుకుతుంది రా, పెత్రమాస నాడు అందరు పెద్దలకు బియ్యం ఇచ్చుకునేదే ఉండే, కళ్ళు మొక్కుతారని కళ్ళు మొత్తం ఆర్డర్ పెట్టుకుంటారు. గౌన్లలో ఎవరన్నా బట్టిగా పోతారా? నిన్న మొన్న చెప్తే కూడా ఇలా దొరకదు. అసలు నువ్వు ఇప్పుడు వాళ్ళకి పోయి చెప్తే ఏమన్నట్రా, కావాలని చేసింది కదా ఇది. ఆయన థమ్స్అప్ తాగుతాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన థమ్స్అప్ తెచ్చారు, ఈయన కళ్ళు తాగుతాడు కాబట్టి ఈయన తాగుతుంది తాపోతుంది. అయ్యో గట్లెందుకు అనుకున్నాను బిడ్డ, చెప్పిండు తమ్ముడు పొద్దుగాల ఫోన్ చేసి. ఎవరైనా పొద్దున చెప్తారా మనకు తెలియక అడుగుతా? కళ్ళని 3 రోజుల ముందే చెప్పుకుంటారు బియ్యం ఇచ్చే రోజు. వానికి నేను మొన్న కూడా గుర్తు చేసిన బిడ్డ.
నాకు ఆదికలేదు అక్క చెప్పుదాం అంటే అదే మా మీద ఎందుకు ఆదుకుంటదిరా? ఆదుకుంటేటోళ్ళ మీద ఆదుకుంటది. ఎందుకు బిడ్డ గట్ల మాట్లాడతాను మాట్లాడతాను ఏం కారెడ్డలక్క ఆయన కళ్ళు తాగుతాడు, ఆయన తాగనే తాగుడు. నేను తినం దాన్నే, నాకు కూర లేదా, ఆయనకు కళ్ళు లేదా, ఎందుకు ఇదంతా? అరే వాడు చెప్పిండు పట్టి దొరకకపోతే సరే తినురు, మీరు తినురు. బిడ్డ ఎందుకు ఈ కోపాలు? అందరూ సామానమే బిడ్డ నాకు. అది గట్టి కనబడుతుంది సమానం, సరి సమానం కనబడుతుంది. అల్లుడు తినల్లుడు, నువ్వు కడుపు నిండా తిను. చాలత్తమ్మా తినల్లుడు తిను, నువ్వు కడుపు నిండా చాలు. వేసుకో అల్లుడు తిను. ఇంకా మీ మా ఉంటే నాకంటే మంచిగా వడ్డించేటోడు, అన్ని తీర్లు తెచ్చిపెట్టేటోడు. లేకపోయే ఏం చేద్దాం? ఇక్కడ చూడు, అద్దంట అంటే ఎత్తాలి. ఆయన ఎంత ఉన్నాడో, ఆయన కంచంలో కూర అంత ఉన్నది. మరి మొత్తం మరి ఆయనకి నమ్ముకొని కూడా ఉంది. అరే ముందుగా పెద్ద బావకు పోయిరా థమ్సప్. ఇగో చిన్నల్లుడు అన్నం కూర పెట్టుకో అయ్యా. పెట్టుకుంటాడయ్యా. పెద్దలున్నేమో దగ్గర కూర్చుండే పెట్టుకొని కంచం నిండా మెత్తడి మెత్తడి ముక్కలేసి తినమని చెప్పు. చిన్నలున్నేమో ఇగో అయ్యో నువ్వే పెట్టుకో అని చెప్పు. ఆయన నోతిరి ఈయన నోతిరి ఎందుకు చూస్తావమ్మా నువ్వు? అయ్యో అట్లెందుకు అనుకుంటానో బిడ్డ, ఇద్దరు అల్లుళ్ళు సమానమే. ఆయన ఏం తింటాడో తెలుసు, చిన్న అల్లుడు ఏం తినేది తెలియదా, అందుకే పెట్టుకో బిడ్డ అన్న. మరి ఎట్లా తెలుస్తుంది? 24 గంటలు పెద్దల్లుండి పెద్ద బిడ్డని ఇంటికి రప్పించుకొని మంచిగా మేపుతావా? ఎన్నడన్నా మాకు మర్యాద చేసేది ఉందా? ఒక్కనాడన్నా కొంపకు తీసుకొచ్చుకొని గింత అంటి పెడతా తిని బిడ్డ అనేది తెలుసా? అట్లా ఏకనే కదా ఏం తింటాడో ఏం తినడో ఏం తెలిసేది. ఈయనకు థమ్సప్ ఇస్తా అంటే అల్లుడికి పెద్దల్లుడికి ఫస్ట్, చిన్నల్లుడికి అయితే ఏ మర్యాద వద్దు కదా. అయ్యో అది కాదు బిడ్డ, ఆయన కళ్ళే తాగుతాడు కదా, అందుకే పెద్ద బావకి ఇరా థమ్సప్ అన్న. ఏందే హెచ్చరికనికి లొల్లి పెట్టుకుంటావా ఏంది? జర ఓపిక పట్టరాదు బిడ్డ. ఏమన్నా ఇప్పుడు నేను అంతే ఏమంటలేరు అనేటి అనుకుంటేనే ఏమన్నా నుర్రి. అమ్మా అది గట్లనే పోతుంది. పెట్టుకోవే, ఆయన పెట్టుకో. ఏమో పోనీతి అట చూత్తనమేంది నల్లవకపోడా అవిటి నేను పెడితే తీ బిడ్డ. ఏమద్దావా మీరేసుడు? నేను పెడితే బిడ్డ, నేను వడ్డిస్తే తీ. అద్దవ్వా అద్దు, నేను వేసుకుంటా మొగని. నేను పెడితేనే నేను పెట్టుకుంటా, నీకు తెలియదేమో నా మొగడు ఏంది. పెట్టుకుంటా తీ అమ్మా, నా మొగనికి అయితే పెట్టు. ఇన్ని ఈ బుక్కడు తినకున్నా ఏం కత్తి మాకు, మా ఇంటికా లేదా మాకు బుక్కడు. ఏందంటే అయ్య బాధపడతాడు, అయ్య ఆత్మ అక్కడ ఆగమైతుందని వచ్చి తినుడు తప్ప ఏం లేదు. ఎందుకు బిడ్డ గంట చిన్న పుచ్చుకుంటాను? ఏమన్నా నేను ఇప్పుడు ఇంట్లో ముక్కలాట. ఇక ఇదోటి మేడ, ఒకటి తల, ఒకటి తోక కావచ్చు. ఇంట్లో ఏం తింటాడో అల్లుడికి తెలియకపోవడానికి. తిను, ఎడ్డి ముఖం వేసుకొని ఉంటావు. ఇక తిను. నీకేమన్నా కావాలంటే నన్నే విలు. మా అమ్మకి ఇట్లా చెప్పావు, వాళ్ళు ఎవరు నిన్ను పట్టించుకోరు. ఇక మళ్ళీ నడచ్చు కానీ ఎందుకు పట్టించుకోమే, గంత కోపానికి వస్తాను. నేనే వస్తాను, నాదే వస్తాను. తినయ్యా తిను. నేను నా చిన్న బిడ్డ ఒక్కసారి తింటామయ్యా, మీరు తినండి. అది ఇంకా తినలే కదా, దాంతో కలిసే తింటా. నడు. అరే ఏమైందే నీకు? పోందా. అరే ఏమైంది? ఎందుకు అలిగిపోతాను? ఏంది అలిగిపోకపోతే? మీరు చేసిన మర్యాద మంచిగా ఉన్నదని అలిగిపోతున్నావు ఏంది అంటున్నావా? నా మొగడు నోట్లే నాలుక లేనోడు కాబట్టి నోరు మూసుకొని నూక్కుంటాడు. అదే ఆయన ఏమైనా కొంచెం పొడైతే మీరు చేసిన కథలకు ఎంత బాధ పెట్టాలో చెప్పు. అరే నువ్వేంద్రా చేతుల థమ్సప్ బావ చేయి జాపుతా అంటే ఇగో బావ అని పెద్ద బావకి ఇస్తున్నావు అంటే అంత కండ్ల కనబడతలే మారా? దానికేమో మర్యాద ఇస్తావు. దాని మొగుడు ఏం తింటాడో తెలుస్తుంది, నా మొగుడు ఏం తింటాడో తెలియదు కదా నీకు. అది కాదు బిడ్డ, అది ఊరి పక్కన ఊరు కాబట్టి అది 4 సార్లు వస్తే వాళ్ళకి వండి పెడతాడో తెలిసింది. ఏ ముక్కలు తింటాడో తినడో అని. ఆయన ఎప్పుడు రానే రాడు, నువ్వు ఎప్పుడు పని ఉన్నది అనే చెప్తావు. అట్లా ఆ లెక్కన ఆయనకి వేసినా ఈయనకి వేసుకో అల్లుడా అని చెప్పిన. అయ్యా ఎవరికన్నా చెప్తే మానం పోతుంది. ఓ అల్లుని గురించి తెలుస్తుందట, ఓ అల్లుని గురించి తెలియదట. ఈ అల్లుని తెచ్చింది నువ్వేనా, ఆ అల్లుని తెచ్చింది నువ్వేనా? ఎందుకు బిడ్డ చిన్న చిన్న వాటికి ఇంత రాద్దంతం చేస్తాను? అరే ఎందుకే చిన్నప్పటి నుంచి నన్ను అంటేనే కంట్లో పెట్టుకుంటావు? నిన్ను కంట్లో పెట్టుకోను. నువ్వు అబ్బకు నచ్చిన బిడ్డవు కాబట్టి నీకేరేది ఆయనకు ఇంతింత పొడుగు లెగ్ పీసులు తెచ్చాయి.
నా మొహానికి అట్టి చీకిపోయిన బొక్కలే ఇంకేంది. అరే ఇది ఏంది గింత కొంచెం తయారైంది ఏంటి ఇది? బాగా రాదే, ఇంత చిన్న చిన్న వాటికి గింత లొల్లి పెట్టుకొని పోవడం మంచిది కాదు బిడ్డ. నువ్వు రా, ఇంట్లోకి రాండి. ఇగో అమ్మా, ఏ పండుగకు పిలవాలనుకున్నా ఇద్దరిని పిలితే మాత్రం ఇద్దరిని సమానంగా చూడు, అంతేగాని ఒకళ్ళు నో తీరు చూసి మమ్మల్ని అగౌరవపరచకు, అర్థమైందా? ఏందే సమానంగా చూస్తేనే రమ్మనంటావా? నీ పెళ్ళప్పుడు నీకు 20 లక్షల కట్నం ఇచ్చిర్రు, 10 ఎకరాల భూమి ఉన్న చూసి చేసిర్రు. నాకేమి ఇచ్చిర్రే? 5 లక్షలు ఇచ్చిర్రు. నేను కూడా నీ లెక్కన ఇట్లా కొంచెం పడ్డానే. నేను అడిగిన మరి దానికి ఎందుకు ఎక్కువ ఇస్తారు, నాకెందుకు ఇంత తక్కువ ఇస్తారని అడిగినానే. ఏందే సమానంగా చూస్తలేరు, నేను కొంచెం పడన్నా అంటానవా? నేను పుట్టినాడే నువ్వు పుట్టినవానే? నీకు నాకు 6 ఏండ్ల గ్యాపు. నీకు పెళ్లి చేసినాడు ఆ కాలంలో 5-6 లక్షలే ఎక్కువ, నాకు లగ్గమైనప్పుడు నాకు 15-20 లక్షలే ఎక్కువ. దీనికి ఎందుకు వెళ్తున్నావే? ఓ నాకు 15-20 ఎకరాల భూమి అని మాట్లాడుతున్నావు. మరి నీ ఓన్కి ఎంత తక్కువైంది? నెలకి 50-60 వేల జీతగాడు కదా, నాన్న నౌకరున్నోని చూసి ఇచ్చిండు కదా. నా బిడ్డ కాలుకు మట్టి అంటద్దు, నా బిడ్డ ఎండలో పని చేయది, నా బిడ్డ సుమీలుగా పెరిగింది అని నీకు ఇచ్చేసిండు. నన్ను వ్యవసాయం చేసుకునేటోళ్ళకి ఇచ్చిండు. నేను ఎర్రటి ఎండలో రోజు కష్టపడతానా, నీ లెక్కన నేనుంటానా నాన్న నీడకు? దీంతో ఎట్లా మాట్లాడిన కట్టమేనా అమ్మ, మాటలు నేర్చింది ఇది. మీరు ఆగండి. ఏంది బిడ్డ, బాబుకు బియ్యం ఇస్తానమని రమ్మంటే కట్నాల గురించి బువ్వ కూరల గురించి ఒకటే లొల్లి పెట్టుకోబట్టి. బాబుకు మనశ్శాంతి ఉండాలి. ఎందుకు బిడ్డ ఉన్నదో లేదో దీని ఉండక? ఏదో అమ్మ తప్పేంటి బిడ్డ, జర లోపలికి రావే. ఒరే నువ్వైనా అక్కన్ బావన్ లోపలి తీసుకపో. అక్క పోదాం. రజని ఎవరు ఎందుకు పట్టించుకుంటున్నావురా? నువ్వు ఇట్లా పోతే మీ బాప ఆత్మశాంతి అవుతుందారా? లోపలికి రాదు. రా బిడ్డ. ఇంకొకసారి పిలిపించి ఇట్లా చేసినావు అనుకో అమ్మ, జీవితంలో నేను మొహం చూడా ఏమనుకుంటున్నావు? నేనెందుకు చిన్న పుచ్చుకునేటట్టు చేస్తా బిడ్డ. రాళ్ళుడు ఉంటావా అన్నే? ఉండు మరి. నల్లి కుట్లేశాలు. ఏందే ఇంట్లో కూర్చొని మాట్లాడదా కాకపోయిందా? ఏమో ఇంట్లో ఉన్నదాన్ని బయటికి తీసుకొని వస్తాను. ఇది ఇంట్లో కూర్చొని మాట్లాడే ముచ్చట కాదమ్మా, అది ఇంటి మళ్ళీ లేనిపోని పరిశాన్. నాకు చూసినావు కదా ఇప్పుడు ఎంత పెద్ద లొల్లి చేసిందో. ఏంటో చెప్పు, తొందరగా పోదాం. ఏం లేదమ్మా, నీ చిన్న బిడ్డ మంచిగా 10 ఎకరాల భూమి ఉన్నది, దానికి ఇల్లు ఇరువాటాలు అన్ని మంచిగానే ఉన్నాయి, అది మంచిగానే బతకబట్టే. నీ పెద్ద బిడ్డకి ఏమున్నదే? పేరుకు గవర్నమెంట్ జాబు, ఆ వచ్చే 50,000. ఆ 50,000ల్లా నీ మనవరాలు బన్ను హాస్టల్లో ఎత్తిని ఫీజులని అవ్వని ఇవ్వని దానికి గట్టుడే సరిపోతుంది. ఇక మిగతా పైసలు అంటావా? ఉన్నాయి లేని ఇంట్లో ఖర్చులకి వెళ్ళి తీసుకురావడుతుంది. నాకు ఇల్లు లేదా, ఇరువాటం లేదా. ఇది ఇల్లు కట్టుకుందాం అనుకుంటాను నేను. సరేనే, అయితే ఇంతకీ ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటానో గా ముచ్చట చెప్పు. కనబడతలేరు. ఏం లేదమ్మా, ఇప్పుడు బాపు తమ్ముడు పేరు మీద 3 ఎకరాలు రాసిండు కదా, వాడు ఎట్లా పెళ్లి చేసుకొని అనబట్టే వానికో ఎకరం ఉంచి ఆ 2 ఎకరాలు నాకు ఇస్తే అది అమ్ముకొని నేను ఇల్లు జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటానే. ఏంది బిడ్డ గిట్లా చెప్పబడితివి? వానికి ఉన్నదే గా ఒక్క 3 ఎకరాలు. బాపు మీకు ఇయ్యాల్సిన కట్నాలన్నీ ఇచ్చిండు, మీకు పెట్టే పెట్టుబోతలన్నీ పెట్టిండు. వానికంటూ రేపు లగ్గం అయితే ఏదో ఒక ఆధారు ఉండొద్దా బిడ్డ? అరే వాడు చేసుకొని అంటాడు కదనే అమ్మా. వాడు ఇయ్యాల చేసుకొని అంటాడు లగ్గం, రేపో మాపో మీరన్న ఒప్పించి చేయొద్దానే? ఒక ఇంటోడు కావద్దా నీ తమ్ముడు? ఏందే అమ్మ నువ్వు, వాడిని అడగనట్టే చేయబడుతుంది. మేము అడిగితివి, అటు వాళ్ళు అడిగే నువ్వు అడిగితివి. మాకు చెప్పడానికి మోమాట పడతాడు కావచ్చు. నేను ఆయనతో కూడా అడిగిపించిన, ఆయనతో కూడా గదే ముచ్చట అన్నాడట. వాడిప్పుడు లగ్గం అంటే ఏందో ఏం కాదో, ఈ బాధ్యత ఎందుకు, ఈ బరువు ఎందుకు అన్నట్టు ఉన్నాడు. రేపు ముందు భవిష్యత్తులో వానికంటూ ఓ ఇల్లు సంసారం ఉండాలి. వానికి ఉన్న 3 ఎకరాలు నీకు రాసిస్తే రేపు నా మీదకి గురిగాడానే గుస్స అయితే నేనేం సమాధానం చెప్తా చెప్పు? ఇగో అమ్మ, నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు. ఇగో నేను మాట్లాడితే మంచిగా ఉండదు. నువ్వు తల్లివి, నీకేంది అనేది నీకు తెలుస్తుంది. నువ్వు అడిగితేనే వాడు ఒప్పుకుంటాడు, వాడు ఆ మాటకు సరికత్తాడు. నీ పెద్ద బిడ్డ మంచిగా బతకాలనుకుంటున్నావు, నువ్వు ఈ పని చేయి అంతే. ఇక నేను ఇంతకంటే ఇంకేం చెప్పలేనమ్మా, నీ ఇష్టం ఇక. బా తెల్లంతా నువ్వుకే రపరపనే, ఏదైనా కాబట్టి కొంచెం మనశాంతంగా ఉంటుంది. బా
అప్పటి నుంచి ఎత్తుకుతున్నా ఏడవేండు కీడ నిలబడి సిగరెట్ తాగుతానవా నీకు కొద్దిగా నన్న దీనికి అగ్గి పెట్టా ఏమైంది? నీకైతే ఏ సోయి లేదు, ఒక్కటే సోయి. అక్కడ కొంపలు మునుగుతానాయి. ఏమైంది చెప్పరాదు నాకు. మా అక్క మా అమ్మతో ఏం మాట్లాడుతాను దొరికేనా, దొంగసాటుగా మాట్లాడుకుంటా అంటే నేను విన్నా. అయితే మా బాబు చచ్చిపోయేటప్పుడు మా తమ్మునికి ఆయన పేరు మీద 3 ఎకరాల భూమి రాసిచ్చిండు కదా, ఆ ఇల్లును భూమి మా తమ్మునికి ఉండే. అయితే మా అక్క ఏం చేసింది, అమ్మ నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు ఇల్లుకు పైసలు లేవు, అందుకే నాకు ఆ 2 ఎకరాలు నా పేరు మీద రాయి అని మా అమ్మని మెల్లగా బుర్రకిత్తాంది. మా అమ్మ వినకున్నా కూడా ఏదేమైనా చేసి నాకు భూమి కావాలి అని దొంగసాటుగా మాట్లాడుకుంటారు. అది నేను విన్నా. కొంప మునుగుతుంది. ఇట్ట ఇచ్చుకొని తీరాదే. వాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు. మనకంటే పొలం ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇట్ట ఇచ్చుకొని తీ. ఏంది ఇత్త ఇచ్చుకోనియా? నీకేమైనా సిగ్గున్నదా? మా అయ్యకు అది ఎట్లా పుట్టిందో నేను అట్నే పుట్టినా. మా అయ్య సంపాదించిన ఆస్తులో దానికెంత హక్కు ఉందో నాకెంత హక్కు ఉంది. ఇప్పుడు ఏం చేద్దామే మరి? ఏం చేసుడేంది? ఇప్పుడు అది 3 ఎకరాల భూమిలో 2 ఎకరాలు అడుగుతుంది కదా, అట్లా ఊకును లేదు. ఇస్తే దానికి ఎకరం ఉన్నారా నాకు ఎకరం ఉన్నారని ఇవ్వాలి. లేకపోతే మా తమ్మునికి ఎకరం అన్నా మా అక్కకి ఎకరం నాకు ఎకరం సమానంగా పంచాలి. ఇక ఇదంతా కాదు, ఈ లొల్లెద్దు అంటే మొత్తం తమ్మునికే ఉండాలి అంతే తప్ప దానికి 2 ఎకరాలు ఇస్తా, తమ్మునికి ఎకరం, నాకు భూమి ఉన్నది, నాకు ఇల్లు ఉన్నది అని చెప్పి నా దగ్గర కథలు పడ్డరు అనుకో, నేను అస్సలు ఊకో అని చెప్తున్నా. సరే మరి అడుగుపో మీ అమ్మని, పోయి అడుగుపో. ఏంటి నీకు అన్నిటికీ సార్ నమస్తే సార్. సార్ నేను కొంచెం ఊరికి వచ్చాను సార్, మా అత్తగారింటికి. మా మామయ్యకి బియ్యం ఇస్తా అంటే వచ్చినాం. ఏం లేదు సార్, పిల్లలు అవి ప్రోగ్రెస్ కార్డు అన్ని రెడీ చేసి పెట్టినా, నా ర్యాక్లో పెట్టినా సార్. పిల్లలకి ఇయ్యారు సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయ్యో మా అమ్మకు చెప్పిన నేను, అమ్మ మరి నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటానా, నాకు 2 ఎకరాల భూమి అని అడిగిన. ఏమన్నది మరి? ఏమంటది, ఒక్కసారికే ఒప్పుకుంటారా? ఓ 4-5 సార్లు మాట ముచ్చట పెట్టి అమ్మ మరి గిట్లనే గట్లనే అని చెప్తే మరి ఏమంటదో. ఒప్పుకుంటే మంచిదే, దేవుని దగ్గర ఒప్పుకున్నా అనుకో ఇల్లు కట్టుకోవచ్చు. అయినా ఊకే గిడి ఉండి మాట్లాడుకో, మీ చెల్లె చూసింది అనుకో మీ ఇంటికి వచ్చిన ప్రతిసారికి ఇదే నొల్లి అవుతుంది. మళ్ళీ ఏం మాట్లాడతారు అంటే ఫస్ట్ ఇంతకేదో ఉంది. దాంతోనూ తలనొప్పి. అయ్యో అమ్మ నువ్వెందుకు కుడతానవే, నేను ఉడవనా? ఏమైతుంది బిడ్డ, ఇద్దే నువ్వే నీ ఇంటికాడ చేసుకొని వస్తావు కాదే, నేను చేస్తే నువ్వు కూసోపో. ఏం కాదు గంతి అమ్మ, ఇక్కడ కూర్చోపోవే. అమ్మా ఏంటిది బిడ్డ? నీకు ఒక ముచ్చడి చెప్పాలే. ఏంది బిడ్డ చెప్పు. అమ్మా తమ్ముని పేరు మీద ఇల్లు ఉండే, 3 ఎకరాల పొలం ఉండే. ఇంకా తమ్మునికి పెళ్ళే కాకపోయా, తాడు బొంగరం లేనోడేనా. అయితే ఇప్పుడు తమ్ముని పేరు మీద ఉన్న భూమి నాకు 1.5 ఎకరం 2 ఎకరాలు రాసే రాదే. అయితే నీ అల్లుడు పొద్దున్న ఎత్తే వ్యవసాయం చేసుడేనా, 6 నెలలు ఎత్తే 6 నెలల దాకా ఎదురు చూడన్నాయి ఆ పంట కోసం. ఇక ఒకవేళ వానలు బరుపులు కొట్టకపోతే పంట ఎండుడేనా. నీ పెద్ద బిడ్డకేంది మా రాదు, మంచిగా నౌకరు కనిపించుకున్నావు. ఇంట్లో కాలు బయట పెట్టదు, గింత ఎండ దాకది. నేను చూడు ఎండల పనికి పోయిపోయి ఎట్లయినా నల్లగట్టవడలేదా. దానికేమో మంచిగా బాబు సంబంధం కుసున్న కాడ కుసుండ పెట్టించిండు. ఏం చేయాలమ్మా, నాకేమో వ్యవసాయం చేసుకునేటోనికి ఇత్తివి, నీ బిడ్డనేమో మంచిగా నౌకరు కనిపించుకుంటువి. అక్క బతుకు చూసినావు కదా, ఎటు వేసినా మంచిగా ఉన్నది. బావకు గవర్నమెంట్ నౌకరాయే, ఆయనకు లాక్డౌన్ అయినా ఏమన్నా హాలిడేస్ వచ్చినా పుట్టు మీద పెట్టినట్టు నెలకు జీతం పడుతుంది. వాళ్ళకి ఏ బాధ ఉండదు. అదే మా పరిస్థితి చూడే, 6 నెలలు పంట వండేదాకా ఎదురు చూడాలి. పిండి బత్తాలు లేవు, మొన్న యూరియా బత్తాల కోసం అయితే అరిగోస పడ్డాం. ఒక్కసారి కూడా లైన్లో నిలబడండి, ఒక్క యూరియా బత్త దొరికింది లేదు. ఆ కూలల్లో చూసినావా, కూలల కోసం అయితే ఎన్ని తీర్ల గోసలు పడి వాళ్ళ ఇంట్లో పొంట వీళ్ళ ఇంట్లో పొంట పోయినా కూడా కూలలు దొరుకుతలేరు. అందుకే అమ్మ ఇప్పుడు తమ్ముడికి ఎట్లయినా పెళ్లి ఎత్తలేం కదా, వాని భూమి వాడు ఏం చేసుకుంటాడే. అదే నాకు 2 ఎకరాలు ఇచ్చినావు అనుకో, నా బాటికి నేను వెళ్ళిపోతానే. నన్నేమో అంతే వ్యవసాయ కొనికిత్తివి,
అగో ఏందే గిట్లా మాట్లాడుతానేమేంది? అసలు నేను నీకు ఎందుకు ఇయ్యాలే భూమి? నీకేమైనా తక్కువ ఇచ్చినావా? వరకట్నం 5 లక్షల కట్నం దానికి ఇచ్చి 20 లక్షల కట్నం నీకు ఇచ్చినావు. పాపం ఇంకా దానికే ఏం ముట్ట చెప్పలేదు. అయినా తాడు బొంగరం లేనోడు తమ్ముడు అని అంటాను. వాడిని ఒక ఇంటోని చేయాలన్న ఆలోచన లేదానే మీకు? ఇద్దరు కలిసి అట్లనే మాట్లాడతారు. మొన్న అది అట్లనే మాట్లాడింది, ఇప్పుడు నువ్వు అట్లనే మాట్లాడతాను. ఏమో బిడ్డ మీకు సాగొత్తాంది. ఎవరికేమి ఇచ్చేది లేదు. ఒకవేళ ఇచ్చినా తమ్ముని నిసారించి చెప్తా. అక్కలకి ఇత్త ఉన్న భూమి అంతా నీకేం లేకుండా చేస్తారా అంటే వాడిని బొండిగా విసికి చంపుతాడు. ఏమో భూమి పంచాయని నన్ను మొన్న అది అట్లనే అడిగింది, ఇప్పుడు నువ్వు అట్లనే అడుగుతాను. ఏదున్నా వాడిని నిసారించినాక చెప్తా. కాదే చెల్లె, నేను ఇప్పుడు వచ్చి భూమి అడుగుతానే నువ్వు కూడా అమ్మని భూమి అడిగినట్ట 2 ఎకరాలు. ఏందే ఇది? ఏం పద్ధతి అన్నట్టే నాకు అర్థమవుతలే. నీకు ఏం తక్కువైందని అడిగినవే? నాకు తక్కువైనా ఎక్కువైనా అయ్యకు నువ్వెట్లా పుట్టినావో నేను అట్నే పుట్టినా. నువ్వు 10 రూపాయలు అడిగితే నాకు 10 రూపాయలు పెట్టాలి. నాకు ఉంటేంది లేకుంటే నీకేందే? నువ్వైతే కట్నం పట్టుకొని పోయి పెళ్లి చేసుకున్నావు కదా, గట్లనే నేను కట్నం పట్టుకొని పోయి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నువ్వు అడిగితే నేను కూడా అడుగుతా, దాంట్లో తప్పేముంది? అగో ఇప్పుడు నేను అడిగినప్పుడు ఎదురు తిరిగి అడుగుతాను. మరి ఆ ముచ్చట అప్పుడేటి పోయింది? అప్పుడు ఎందుకు ఎదురు తిరగలేదు? మరి మా అక్కకు అంత తక్కువ ఇచ్చిన, మరి నాకు ఇంత ఎక్కువ ఇచ్చిరా, నా ముచ్చట రాలేదు ఎందుకో మరి? అగో నీకు లగ్గం చేసినప్పుడు అవి నీకు ఎక్కువనే ఎన్నిసార్లు చెప్పాలి? నేను పుట్టినా నువ్వు పుట్టినవా? ఊకు ఎందుకు తిత్తున్నావు? ఊకే నీకు ఎక్కువ కట్నం ఇచ్చిరానే? నీకు ఇల్లు ఇరువాట అన్ని మంచిగానే ఉండే. నా పరిస్థితి ఆలోచించవానే? నేను నా బిడ్డ నా పిల్లలు నా కుటుంబం మొత్తం రోడ్డు మీదకి రావన్నాను. ఆహా, నీ మోడు మన నౌకరిగాడు. నువ్వు ఇంత ఎండకుంటా వానవు తడవకుంటా ఇంట్లో కూర్చొని తింటున్నావు. ఏగిలేస్తే మేము వ్యవసాయం చేసుకుంటుండేటోళ్ళం. నువ్వు మంచిగా నీడ బతుకుతాను, మేమేనా ఎండకు బతకాలే? నువ్వు మళ్ళీ ఎట్లా అడుగుతావే మరి? ఇప్పుడు నాకు ఇయ్యాలి, నీకెంత ఇస్తా అమ్మా? నేను ఊకోను. నువ్వు దానికి ఏమి ఇచ్చినా నాకు అదే ఇయ్యాలి. నీ మాట మాటకి ఏందే నువ్వు? దానికి ఎంత ఇస్తే నాకు అంత ఇయ్యాలని కొట్లాడతావు ఏందే? నీకు అసలు ఇంత ఆపర్చునిటీ ఉండదే చెల్లె. నువ్వేమన్నా అనుకో, నేనేదో నా కట్టని చూడలేక నేను అమ్మ వచ్చి బతలాడుకుంటే నువ్వు వచ్చి మధ్యలో పుల్ల ఏమడుతుంది? ఎందుకే ఇట్లా? అది ఒప్పుకునే టైపు మాట చెప్తివి. ఆహా, ఇక నువ్వు ఏడవంగానే ఇక్కడ నేను చల్లబడితే కావచ్చు. ఇగో అమ్మా, నాకైతే సంబంధం లేదు. ఇత్తవా ఇద్దరికి సమానంగా, లేదంటే ముగ్గురికి సమానం చేయి. అట్లా కాదంటే తమ్ముని కొంచెం, అంతేగాని నేనైతే ఒప్పుకోను. ఏంది ఏంద్రా? ఎవరు పంచుకుంటారు చెప్పు? నాన్న నాకు రాసి ఇచ్చిండు. ఏదో మీరే అన్నట్టు మీరే పంచుకుంటారు, మీరే లొల్లి పెట్టుకుంటారు. భూమి నాది. అసలు నాకు చెప్పిరా? మీరు ఏమనుకుంటారు? అమ్మని అడగబట్టి అమ్మ పేరే ఉందా, నా పేరే ఉందా భూమి? నీ పేరు మీద ఉందిరా, నువ్వు చెయ్యి మాకు మరి మంచికింత. అరే నేను ఎందుకు వేస్తా? నాకు అంతా భూమి. నేను ఎటు పోవాలి చెప్పు? నువ్వు పెళ్ళి చేసుకుని అంటావు కాదురా? అరే నేను పెళ్లి చేసుకోను. మరి తమ్ముడా పెళ్లి ఎందుకు చేసుకోవాలని నన్ను వచ్చి అడగరు, కానీ భూమి కావాలని అయితే అడుగుతారు మంచిగా. అరే నువ్వు చేసుకున్నా నాకు ఇంకేం చేస్తావురా? అరే నేను పెళ్లి చేసుకోకుండా భూమి ఇయ్యానా? మరి నాకు అద్దా? మరి ఏం చేసుకుంటావు నువ్వు భూమిగా? ఏమో చేసుకుంటా, నా ఇష్టం. అది నా పేరు ఉంది, నా ఇష్టం భూమి. నేను రేపు అమ్మకేమన్నా అవుతుంది, దవాఖాన వాళ్ళు పెట్టాలి, మీరు వచ్చి పెడతారా? నాకేమన్నా అవుతుంది, ఆడ అప్పు తెచ్చుకుంటా. నన్ను ఏం చూసిస్తారు? భూమి చూసిస్తారు. భూమి మీరే తీసుకున్నాక మరి నాకేముంటది ఆడ? అట్లా నీకు ఇయ్యవైంది, మరి దానికి ఎందుకు ఇస్తావురా? అరే పెళ్లి చేసుకున్నప్పుడు నాన్న ఎవరికి ఇచ్చిండు కదా, మళ్ళీ నా భూమి ఎందుకు పడతారు మీరు? ఎవరికి ఇచ్చిండు, నా భూమి పడకూరికి అంటే నాకుంటది. అరే నా ఇష్టపూర్వకంగా నీకు ఇస్తే అప్పుడు మీరు తీసుకోరు. ఏదో మీరే అన్నట్టు మీరే కొట్లాడుకుంటారు, మీరే లొల్లి పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు మరి అది అడుగుతానేమో సప్పుడు నేను అనేసరికి లొల్లికత్తనవారా? అరే ఒక్కరు ఎందుకంటాను, ఇద్దరు అంటానా? మరి ఇద్దరికి ఇయ్యాలి, లేదంటే నీకు ఉంచుకో. నేను కూడా ఏం తప్పుగా మాట్లాడతలేను. ఏం తక్కువైందా నీకు? మొత్తం అడక తిన్నట్టే చేయబడి. అగా నీకేమైందే? మొత్తాలు ఉన్నాడు మొగడు, ఏమన్నా అట్టిగుంటాడా? పెద్ద నౌకరే బట్టే, లచ్చలు లేనబట్టే ఆ పైసలతో ఇల్లు కట్టుకోర్రి. ఏమన్నా నా లెక్క పొద్దుగా లేచి ఎగిలి వారంగా చిలక కాడికి పోయి ఆవుల పెండకాలు తీసి వాటి గడ్డేసి పొలం పనులు చూసుకోడా? ఎండకేమైనా షౌటెడతానవా? కైకిలు కూలిపోయి మంచి ఇంట్లో నీడ పట్టుకే ఉంటా పడుతుంది. ఓ బావు కట్టం చేస్తాను. నువ్వు లోకం మీద ఎవరైనా చేస్తారో చేస్తలేరు. ఆయన నీ పని నీకున్నది, నా పని నాకున్నది. వచ్చినప్పటి నుంచి చూస్తాను ఏమన్నంటే ఆయన ముచ్చట తీస్తాను. నువ్వు ఇంతగానో ఆయన గురించి మాట్లాడినా, నేను నీ మొగల గురించి మాట్లాడినా, నాకు మరిదానే ఆమె హక్కు ఉన్నా కూడా నేను ఒక మాట అంటలేను. నీ లేక కాదే నేను. చూడత్తమ్మా, నేను ఆ రోజు 5 లక్షలు కట్టానన్నప్పుడు నాకు ఇంకో 5 లక్షలు కావాలంటే ఇవ్వకపోదురా? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. నాకు కష్టం వచ్చింది, కష్టం వచ్చిన సమయంలో మీరు ఆదుకోకపోతే ఎట్లా? అవురా బామ్మది, బాగా ఎదుగుతావు. నా కింద బచ్చగా నువ్వు చెడ్డేస్తూ తిరిగినావు. ఇప్పుడు 3 ఎకరాల పొలం మీ బాబు నీ పేరు రాసింది, బాగా ఎగురుతావా? కొమ్మల స్నేహం మెత్తికి అది కాదే అల్లుడు. చూడత్తమ్మా, నాకు వీళ్ళతో సంబంధం లేదు. నాకు కష్టం వచ్చింది, నాకు ఇల్లుగా కట్టుకోవాలనుకుంటాను. నువ్వు నాకు పైసలు ఇస్తావా ఇయ్యావా? 2 ఎకరాల పొలం ఇస్తావా ఇయ్యావా? గట్ల కాదు బావా. ఇప్పుడు పెద్ద అక్కకియ్యా, చిన్న అక్కకియ్యా, నా పొలం నాకే ఉంటది, ఎవరికి ఇయ్యా. చాలా అది ఏమంటాడు ఇక? అరే నువ్వు అనేది నిజమేనా?
నిజమే అక్క, నేను ఎవరికి పొలం అయ్యా. రేపు అమ్మకేమైనా అవుతుంది, నాకేమైనా అవుతుంది. మీ ఇంట్లో ఉంచుకోమంటే ఉంచుకుంటావా? మీ ఇంట్లో ఉంచుకోమంటే ఉంచుకుంటావా నువ్వు? అందుకని ఎవరికి నా పొలం నాకే ఉంటది. మా ఇద్దరికి ఏమైనా అయినా కూడా మేమే చూసుకుంటాం. అట్లా కాదురా, మేన కోడలకు ఇప్పుడు పెళ్లి వరకు ఏమన్నా పెట్టాలి కదా, అదేదో ఇప్పుడు పెట్టమంటాం కదా మేము. ఏంది బిడ్డ మీరు ఏదో బియ్యం ఇద్దామని నేను పిలిస్తే నాకు మనశ్శాంతి లేకుండా గింతగానో లొల్లి పెట్టుకోబట్టే భూముల గురించి ఆస్తుల గురించి లొల్లి పెట్టుకోవడానికి వచ్చిల్లా మీరు. ఇంత నాన్న మనశ్శాంతిగా ఉంటాము మేము ఉన్నాను 2 రోజులు అని కూడా అనుకుంటలేరు. ఇంత బాధ పెట్టబడితే బియ్యం ఇస్తానని వచ్చి ఒక్క మాటన మంచి చెడు మాట్లాడతాలా? ఎంతసేపు భూమి గురించే. వాడు పెళ్లి కావాల్సినోడు, వానికి ఏమిచ్చి ఏం చూపించి పిల్లనిస్తాం? పిల్లలు మాట్లాడాలంటే భూమి ఉందా, జాబ్ ఉందా, ఇల్లు ఉందా, ఇడుపు ఉందా, ఏముందా అని అడుగుతారు. ఉన్న 3 ఎకరాలు మీకు ఇస్తే వానికి కథ ఎట్లా కావాలి? వానికి ఆధారం ఏముండాలి? ఇంత కూడా ఆలోచిస్తలేరు ఏందయ్యా? వాడికి పెళ్లి ఇష్టం లేకపోతే ఒప్పించి ఒక ఇంటోని చేయాలి, కానీ మీరే ఉన్న 3 ఎకరాల గురించి గింతగానం లొల్లి పెట్టుకోబడుతుంది. చూడత్తమ్మా, నీ ఆపద సమయంలో మేము వచ్చిన ప్రతి విషయంలో మేము ఆదుకున్నాం. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, ఈ నాకు కష్టం వచ్చిన సమయంలో మీరు ఆదుకున్నప్పుడు మీరు ఎందుకు నాకు ఉండిగా నేను ఎందుకు రావాలి మీ ఇంటికి? కాదు బావా, మీకు కట్నం ఇచ్చారుగా మా నాన్న. ఇప్పుడు ఈ పొలం నేనే ఉంచుకుంటా. మీరు నాకు అల్లుళ్ళైనా కోడళ్ళైనా కూడా వాళ్ళకి పెట్టుకున్న కట్నం నేను ఎట్లా పెట్టుకుంటా. నాకు పొలం ఉంది, అది చేసుకొని పెట్టుకుంటానా, లేకపోతే ఏమైనా పని చేసుకొని పెట్టుకుంటానా, అది నా ఇష్టం. ఈ పొలం మాత్రం ఒకరికి నాకే ఉంటది. అరే నువ్వు ఇయ్యకపోతే ఇద్దరికి ఇయ్యకు, నేనేమన్నా, కానీ దానికి ఇస్తే మాత్రం నాకు ఇవ్వాలి, లేదంటే నేను అస్సలు ఊకోను. ఇప్పుడు మాత్రం ఎవరికి ఇవ్వవు కదా. ఇవో చిన్నాక అందరి ముంగట చెప్తానగా, పొలం ఒకరికి ఇచ్చేది లేదు, నాకే ఉంటది. రావయ్యా, మనకి ఇంకేంది. ఇంకెందుకు నాకు తెలిసి ఇట్లాంటి పని చేస్తుందని. ఏంద్ర వీళ్ళు ఏదో బియ్యం ఇద్దామని గంటగానం మనం పిలిస్తే ఆస్తి పాస్తులను ఒకటే లొలి పెట్టుకుంటారు. మరి మా తమ్మునికి ఏం మిగులుతుంది అన్న ముచ్చట ఒక్కరికి కూడా వస్తలేదు. నువ్వు నాకు చెప్పకుండా వాళ్ళకి మాట ఇచ్చినావు, ఎప్పుడు పొలం ఇస్తా అని చెప్పి. ఎవరికి ఏ మాట ఇయ్యలేదురా. ఎంతసేపు వాళ్ళు వచ్చి అడుగుతారు తప్ప నేను తమ్ముని విసరించే మాట్లాడతా అని చెప్పిన. నాకు తెలియదని అంటే సపడేకుండు. ఇప్పుడు వాళ్ళు నువ్వు పెట్టుకోవాలి, మళ్ళీ ఇంటికి రాకుండా అవుతారు. నా ముందకి ఇట్లా కొట్టుకోబడితే 3 ఎకరాలు అంటారు, కానీ మన మంచి చెడు ఒక్కలన్న గింత కూడా విసారిస్తలేరు. మంచి చెడు అడగనోళ్ళు ఏంద్ర వీళ్ళు గింతగానో మా పంచాయి. పోనీదే అమ్మదా, ఏమైతే చూద్దాం. అమ్మా ఏమైందమ్మా, ఇంకా వాడుకోలే? ఏం చెప్పనురా, బాపుకు బియ్యం ఇస్తాను అన్న సంబరంలా మీ అక్కలను పిలుచుకుంటే వాళ్ళు వచ్చి ఇది కావాలమ్మా, అది కావాలి, మాకు ఎకరం రాసి తమ్మునికి లేకుంటే ఏందని వాళ్ళు పంచాయి పెట్టుకొని తృప్తి లేకుండా చేసిపోయిళ్ళు. అవునమ్మా, నాకు కూడా అదే బాధ అనిపిస్తుంది. నువ్వేమనుకుంటున్నావు అమ్మా? పెద్దక్కకి ఇద్దామని ఉందా, చిన్నక్కకి ఇద్దామని ఉందా, లేకపోతే నాకే ఉంచుదామని ఉందా? నీ ఆలోచన ఎట్లుందమ్మా? చిన్నదాన్ని ఏముందిరా, దానికి అత్తగారి తరపున అన్ని ఆస్తిపాస్తులు బలంగానే ఉన్నాయి. దానికి ఇల్లు ఉంది. బాపు ఆ రోజులలోనే 10 లక్షల కట్నం ఇచ్చి భూస్వామిని చూసి పెళ్లి చేసిండు. పాపం పెద్దక్కకే ఏం లేదు. దానికే 1.5 ఎకరం భూమి ఇవ్వాలని బాపు ఉన్నప్పటి నుండి అనుకున్న ముచ్చట. అయితే పెద్దక్కకే ఇద్దామని ఉందిరా నాకు. దానికే ఓ ఆడపిల్ల ఉంది. దానికి ఇల్లు లేదు, ఏం లేదు, ఆస్తిపాస్తులా ఏం లేవు. నువ్వేమంటావు కొడుక మరి? అయ్యో అమ్మ, నేనెందుకంట? అయినా అది మీరు సంపాదించుకున్న భూమి, పూర్తి హక్కు మీకే ఉంటదమ్మా. నాకు కూడా పెద్దక్కకి ఇద్దామని ఉందమ్మా. ఎందుకంటే చిన్నక్కకు భూమి ఉన్నది, జాగాలు ఉన్నాయి. పెద్దక్కకు ఇల్లు ఉండద్దా? నాకు కూడా పెద్దక్కకే ఇద్దామని ఉందమ్మా. అవును కొడుక, మొన్న బాపుకు బియ్యం ఇచ్చిన రోజు బయటికి పిలిచి ఒక్క తీరుగా నా చేయి పట్టుకొని బతిలాడింది బిడ్డ గదం పట్టుకొని. అమ్మ నువ్వు ఏదన్నా సాయం చేస్తే నాకు ఇల్లు నిలబడుతుంది, నాకు ఆడపిల్ల ఉంది, బను పేరు మీద ఎట్లాగో ఇంత అంత ఇద్దాం అనుకుంటారు కదమ్మ, అదేదో భూమి ఇయ్యరాదమ్మా అని అడిగింది. నాకు కూడా ఇన్ని రోజుల నుంచి ఇయ్యాలని ఉండే, కానీ నువ్వేమంటావో ఏమో అని అనుకున్న కొడుక. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటకు నాకు మనశ్శాంతిగా ఉంది. నీ ఇష్ట ప్రకారమే పెద్దక్కకే 1.5 ఎకరం భూమి ఇద్దాం. రేపే పోయి ఆ ముచ్చట దానికి చెప్దాం. సరే అమ్మ, రేపే పోయి అక్కతో మాట్లాడదాం, భూమి రాసిద్దాం. వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం కదమ్మా. కానీ నాది ఒకటే భయం అమ్మా, పెద్దక్కకు భూమి ఇచ్చినట్టు చిన్నక్కకు తెలితే ఎంత లోలు చేస్తుందో కదా. తెలిసినప్పుడు చూద్దాం తీ కొడుక. అది ఎప్పుడో ఏదో చేస్తుందని చెప్పి ఇప్పుడు దీనికి ఆసరా కాకుండా ఉందమ్మా చెప్పు. సరే అమ్మా, నువ్వు అన్నట్టు చేద్దాం. ఇప్పటికైనా నిమ్మలంగా నిడదావు అమ్మా, ఏం ఆలోచించకు. సరే తీ కొడుక, నువ్వైతే పడుకో. సరే అమ్మా, పొద్దున పోయి అక్కతో మాట్లాడదాం.
ఏమైందిరా మళ్ళా ఆగినావు? ఏం లేదమ్మా, నిన్న నేను మంచిగానే చెప్పిన పెద్దక్కకు భూమి ఇద్దామని, చిన్నక్కకు తెలిసినప్పుడు చూసుకుందామని చెప్పిన, కానీ చిన్నక్క గురించి తలుచుకుంటేనే నాకెందుకు భయం అవుతుందమ్మా. అది ఈ విషయం తెలిసిన తర్వాత ఏమంటుందో కదా. అరే నాకు కూడా గదే భయంగా ఉందిరా, కానీ ఏం చేస్తాం, ఒక ఆడపిల్ల జీవితం చూస్తూ చూస్తూ ఆగం చేయలేం కదా. ముందుగా అయితే పోదాం పారా. మళ్ళేందిరా నీకు గిట్ల ఏ బుద్ధి అయితే లేదా ఏంది? అయ్యో అమ్మా, గట్లేం కాదు, నాకు చిన్నక్క గురించి తలుచుకుంటేనే భయం అవుతుందమ్మా. ఏం కాదురా, నువ్వు అతిగా ఆలోచించకు. నీకు అంతగానం భయం అయితే మామయ్యని పిలుస్తా, మామయ్య మొత్తం చూసుకుంటాడు. పద పోదాం. సరే అమ్మా, మామయ్య గురించి ఆదిగేసి మంచి పని చేసినావు. ఏమన్నా ప్రాబ్లం వస్తే మామయ్యకి చెప్తే ఆయనే చూసుకుంటాడు. అమ్మ నేను మళ్ళీ 10 days దాకా స్కూల్ కోను. అబ్బో 10 days మళ్ళా నన్ను ఉరిస్తావా? సరే తీ, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఎందుకే? మేము మొన్ననే పోయొచ్చినాం. అబ్బప్పుడు నేను లేను. సరే తీ, పోదాం తీ, దా. అగో అమ్మమ్మనే వస్తుంది కదా. అమ్మ మంచిగా ఉన్నారానే? మంచిగా ఉన్న బిడ్డ, మంచిగా ఉన్న మా తల్లి. ఏంద్రా అంత బక్కగా అయినావు? నీ బిడ్డ నాకేం తిని పెడతలేదు. ఏందే మా అమ్మకు నా మీదనే కంప్లైంట్ చేస్తానవా? హాస్టల్ నుండి కూడా తిండి తినక నన్ను అంటానవా నువ్వు? అమ్మా వన్ను మంచిగా ఉన్నావా? మళ్ళీ ఎప్పుడు పోడు స్కూల్ కు? మళ్ళీ 10 days వరకా? అల్లరి చేయద్దు, మంచిగా ఆడుకోవాలి. మా ఇంటికి వస్తావా? అమ్మ తీసుకోదామని మన ఇంటికి. తీసుకోవదం రా, అక్కడ కూర్చుని మాట్లాడదాం. కానీ అల్లుడేడి బిడ్డ? అల్లుడు స్కూల్ పని మీద బయటికి పోయిండమ్మా, 4 రోజుల దాకా రాడు. ఏంటిదో చెప్పు. సరేపా కూర్చున్నావు. ఈ నిచ్చెన ఇంట్లోనే పెట్టిరు, ఈ నిచ్చెన తీయలే, మళ్ళా అది మళ్ళీ ఎంకలాడు. ఏయ్ ఈరా ఏం చేస్తావు? పారను తట్టబడుకొస్తాను. ఏం చేస్తావు? పాలలు తట్టలు బట్టి ఇలా పనులు అత్తారా లేదా? అత్తన్నారా? ఇంకా అత్తలేరు. ఓ రామశంకర అత్త అన్నారే. 10 అల్ల చూడు, 10 అవుతుందా? 10 గంటల దాకా ఇంకా రాకపోతే ఎప్పుడు? 10 రోజులు పండుగ పోతే అట్లా 10 రోజులు పని ఆగింది. ఇప్పుడు మళ్ళీ దీపావళి వస్తుంది, మేము దీపావళి పండుగ ఉన్నాయి, నోవులు ఉన్నాయని మళ్ళీ అట్లా ఆపుతారు. అరే నీ పని పాడుగా నోడవనియో దొంగనియవేందయ్యా? ఇంకెన్ని రోజులు చేసుకుంటావు ఈ పని? సరే ఒకసారి ఫోన్ చేస్తావు, మేస్త్రికి చేస్తావు. మేస్త్రికి వేసి మాట్లాడిపో. నేను మా అమ్మకి ఫోన్ చేస్తే పొద్దురు సంది ఎత్తుతలేదు. జబర పంపివాను, ఇలా 3 అయితే 3 సుతారులను పంపివాను, లేకపోతే 4 పంపివాను. సరే చేస్తానా. దీనికి ఏం పుట్టిందో పొద్దురు సంది ఫోన్ చేస్తే ఎత్తిపాడు కాదు. హలో మేస్త్రి, 10 అవుతుంది, ఇంకా అత్తలేవు. ఏంది వర్షం పడుతుందా? సరే సరే తగ్గినాకైతేరా. నా భార్య పొల్లు తిడుతుంది కాదే. సరే సరే ఉంటా. ఏమైందమ్మా ఇట్లా వచ్చిరు? ఏమో ముచ్చట చెప్పాలన్నా? ఏం లేదు బిడ్డ, మొన్న బాపుకు బియ్యం ఇచ్చిన రోజు నువ్వు ఒక్క తిరగా అడిగితేవి, అమ్మ నేను ఇల్లు కట్టుకుంటా, ఎంతో కొంత సాయం చేయి, నాకు ఇంత భూమి అమ్మ అని అడిగితేవి. నువ్వు పోయిన రోజు రాత్రే తమ్ముని నేను అడిగిన, నా మాటే వాని మాటగా పెద్దక్కకే ఇద్దామమ్మా, చిన్నక్క అన్ని తీరులో మంచిగానే ఉంది కదా, చిన్నక్కకి ఇప్పుడు ఏం అవసరం లేదు, భూమి ఏదన్నా పెద్దక్కకి ఇస్తే సాయపడుతుంది, మన బన్ను ఆడపిల్ల ఒకటి ఉంది, ఆడపిల్ల పేరు మీద ఏదో ఒకటి ఇద్దామని అనుకున్నాం కదమ్మా, నీ మాటే నా మాట అని చెప్పిండు. ఈ ముచ్చటే నీకు అల్లునికి చెప్పిపోదామని వచ్చిన. మరి మీరు భూమి కావాలంటారా, అది అమ్మి పైసలు తీసుకుంటారా? అల్లుని నువ్వు విచారించుకున్నాక నాకు ఏదైనా ఒక మాట చెప్పు బిడ్డ. అబ్బా ఎంత మంచి వార్త చెప్పినావమ్మా. ఇప్పుడు మేమున్న ఇబ్బందులల్లా నువ్వు చెప్పిన మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. సరే తమ్మునికి 3 ఎకరాలు ఉన్నది, మరి ఎంత ఇద్దాం అనుకుంటారు? ఎంతనే ఉన్నది బిడ్డగా, ఉన్నది 3 ఎకరాలు, వానికి 2 ఎకరాలు ఇచ్చి నీకు ఎకరం ఇద్దామని మేము అనుకుంటాను. నువ్వు అమ్ముకుంటావా, పైసలే కావన్నా, ఏదైనా నాకు చెప్పు బిడ్డ. ఎకరమా? సరే తీయమ్మా, ఇప్పుడున్న ఇబ్బందులల్లా ఆ ఎకరం నాకు ఎంతో కొంత ఆసర అవుతుంది. అయినా నువ్వు రాసిత్తా అంటాను, రాసిత్తా నేను ఆ భూమి ఏం చేసుకుంటానే? నేనేమన్నా పంట పండించి నేను వడ్లు అమ్ముకునేది ఉన్నదా? ఆయనకు పని రాదా, నాకు పని రాదా? ఆ భూమి నువ్వే ఎంతకో కొంత అమ్మిస్తే ఆ పైసలు వస్తే అవి ఇల్లు కట్టుకుంటాం. అయ్యో అక్క, ఇప్పుడు అంతా ఏం ఎగురుతా వస్తుందని ఇల్లు కడతా అంటాను చెప్పు. అమ్మ చిన్నకేందే ఫోన్ లేదా ఫోన్ చెప్తాంది? పక్క పెట్టు, ఒకసారి మాట్లాడు. పక్క పెట్టరా, స్విచ్ ఆఫ్ పెట్టు, సైలెన్స్ లాన పెట్టు. అయ్యో అక్క,
ఇప్పుడు ఆ భూమి కాడ హైవే పడుతుంది. ఇప్పుడు లక్షలలో ఉన్న భూమి కోట్లు అవుతుంది. ఇంకొన్ని రోజులు ఆగు, 2-3 సంవత్సరాలు అయినాక కట్టుకుంటే ఏమవుతుంది చెప్పు. అప్పుడైతే ఫుల్ రేట్ వస్తుంది, పైసలు బాగా వస్తాయి అక్క. అందుకే చెప్తానా. అవునే, తమ్ముడు చెప్పినట్టు చేయరా అదే. సరే తీయమ్మ, వాని మాట ఎందుకు కాదనాలి. అమ్మా ఏంది ఊక ఫోన్ చేస్తాను. అదంతేరా. సరే కానీ అక్క ముచ్చట ఏం ముచ్చట్రా? అరే ఎవరికి అనుకోలేము. అవును బిడ్డ, నీకు ముచ్చట చెప్పాలి. నీకు భూమి ఇద్దాం అనుకున్న ముచ్చట ఇంకా దానికి తెలియదు. ఏంది దానికి తెలియకుండా ఇస్తాను ఒప్పుకుంటారా? దానికి తెలితే ఇల్లు వీకి పందిరేత్తది. అది ఊకుంటదానే, చిన్నప్పటి నుంచే అదంతా. అది అసలే కొంచెం గుణం ఎక్కువ దానికి. అది ఎక్కడ ఊకుంటది? చిన్నప్పుడే నువ్వు ఒక చాక్లెట్ తక్కువ ఇస్తేనే అది ఇల్లు వీకి పందిరేసేది. ఇక ఇప్పుడు ఊకుంటదా? ఇప్పుడు ఇక్కడ వచ్చినవన్న ముచ్చట ఎవరో చూసి చెప్పినట్టున్నారు, అందుకే ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాంది. దానికి గీడెవరు తెలిసి ఉన్న వాళ్ళు ఉన్నారే. ఏమో బిడ్డ, ఎవరు చూసిలో ఏమో. ఇక మేము పోయొత్తాం మరి. ఏంది పోతారా? ఇగో అన్న వస్తుందని చికెన్ తెప్పించిన, అన్నం తినిపోతారు పారి. వద్దు బిడ్డ, మనం పోదాం పారా. ఇంత దూరం చిరు తినకుండా పోతానంట. వస్తుందా బిడ్డ? ఏడికే పోయేది? వచ్చిందా ఇప్పుడు హాస్టల్ నుంచి? సర్త పోరి. ఇప్పుడే వచ్చినా అప్పుడే పోతానంటాను. 2 రోజుల తర్వాత పోదంతి. చూడు తల్లి, అమ్మ దగ్గర 2 రోజులు ఉన్నాక మామయ్యను పంపిస్తా, అప్పుడు రా. సరేనా? ఇగో అప్పటిదాకా ఏమన్నా కొనుక్కో. తీసుకో. అక్క బాగా బెదిరియకు, నేను 2 రోజులు అయినా కత్తా. సరేనా? నీకు పెద్ద చాక్లెట్. సరేనా? మంచిగా ఆడుకో. సరే తీరా, దాంతో నేను మాట్లాడుతున్నాను. ఉంటా ఇంకా ఊకొరిస్తుంది. సరేరా, మరి మేము పోయొత్తాం. సరే అమ్మ, ఆయన వచ్చినాక ఆయనకు చెప్తా. మరి ఇక మీరు భూమి ఇస్తారన్న విషయం ఆయనకు చెప్తే జర ఆయనకు నిమ్మలం అవుతుంది. అక్క ఇంకో విషయం, ఈ భూమి ఇత్తన్న విషయం చిన్నక్కతో ఇప్పుడు మాట్లాడదు. సరేరా, మీరు చెప్పిరు కదా, ఇక దాని గురించి తెలియదా నాకు? తెలియనట్టే ఉంది. సరేరా. సరే బిడ్డ, జాగ్రత్త మరి. బన్ను బాయ్. బాయ్. ఆ పైసలతోని అంత గలీజ్ గలీజ్ తిండి తినకు. సరే. కాశి పెట్టుకో. దా పారా చెప్ప. బస్సు బస్ టైం అయింది. పా. అక్క అంత మంచిదేనా? మంచిగా ఉన్నా తమ్మి, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అక్క. అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం అక్క. ఇప్పుడు మీరు మాట్లాడుకోగా వినబడ్డది, భూమి పెద్ద బిడ్డకి ఇస్తామంటారు, నిజమేనా అక్క? అవును తమ్ముడా, చిన్న బిడ్డకు అన్ని తీర్ల మంచిగానే ఉన్నది. ఇల్లు, జాగ, వ్యవసాయం అన్ని తీర్ల దాని బతుకు మంచిగానే ఉన్నది. పాపం పెద్దదానికే ఏం లేదు, అందుకే ఎగురం అంత భూమి పెద్దదానికే ఇయ్యాలని అనుకున్నా. సరే అక్క, ఇక పైలంగా పోయిరా. సరే తమ్ముడు. అమ్మా అక్కేంది ఫోన్ లేదా ఫోన్ చేస్తాంది? ఏందట దానికి? ఇటీ నీ మాట్లాడితే. హలో బిడ్డ, ఏంద్రా? ఏమైంది అమ్మా? ఫోన్ చేస్తే పొద్దుటి బట్టి ఎత్తలేవు. ఏం లేదే, నేను బోల్ అవుతానా, ఫోన్ ఇంట్లో ఉండే. బోల్ అవుతానా ఫోన్ ఎత్తావని మనసులో ఉన్నారా? సచ్చిరా, నాకు మంచిగా వస్తాయి మాటలు. సైలెంట్ లో ఉండేనే ఫోను. నీ తమ్ముడు సైలెంట్ లో పెట్టినట్టున్నాడు ఫోను. ఎందుకు వాడు లేడా? వాడెందుకుంటాడే, వాడు పొలం కాడికి ఓడా. పొద్దుటి బట్టి చేస్తాను నేను. వచ్చినప్పటి నుంచి ఫోన్ చేయలేదు. మరి ఫోన్ చేస్తా మాట్లాడతా అని చెప్తే ఎత్తవు చేయవు. మరి గంతగానం ఏం అక్కరొచ్చి పాడైంది నీకు? ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను ఒకటే తీరుగా. అరే మళ్ళీ ఏం అక్కర వచ్చిందంటే ఏందే? ఏవో ఇల్లు పని ఆగిందమ్మా, పైసలు లేక ఇల్లు ఆగింది. అసలు సుధార్లు అత్తలేరు. పైసలు నెట్టిత్తనే అత్తమంటారు. నాకు ఇప్పుడు పైసలు అక్కర ఉన్నాయి, అందుకే ఫోన్ చేస్తానా. పైసలు అక్కర ఉంటే నాకెందుకు ఫోన్ చేస్తానవే? నా దగ్గర ఎక్కడ పాడుపడ్డాయి పైసలు? అగో నీ అవ్వ నాకేమన్నా అక్కర ఉంటే అవ్వగా రాసరు, కాకపోతే ఇంకెవరిని అడగనే? అప్పుకు అన్నా సప్పుకు అన్నా చెప్పు మరి. ఏంది బిడ్డ, నీకు ఇచ్చేటి అన్ని ఆనాడే ఇత్తివి. ఎన్నెళ్ళేంది కొత్తగా ఫోన్ చేసి పైసలు అడుగుతానవేందే? ఎప్పుడన్నా అడిగినావా ఇట్లా పైసలు కావాలని? కాదమ్మా, నాకు ఇప్పుడు అక్కరున్నాయే, నాకు బాగా అవసరం ఉన్నాయి. నాకు ఇల్లు ఆగిపోయేటట్టున్నది. నేను ఎప్పుడన్నా అడిగినా అంటే నాకు ఇచ్చేటి నాకు ఇత్త అయిపోయినా. ఇక నా అవసరం అయిపోయిందా? నా మీద బాధ్యత అయిపోయిందా? సరే తే బిడ్డ, నువ్వు ఎందుకు అడుగుతానో నాకు అర్థమైంది.
అక్క అడిగిందని చెప్పి షరతుకు నువ్వు అడుగుతాను. సరే నాకు అన్ని అర్థమైనాయి గాని నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడుతుంది. నేనేం గట్లా అంటలేను, నాకు అక్కడున్నే అడుగుతున్నా అంతే. నువ్వు ఊకే అక్క అడుగుతా నాకేంది, చెక్క అడుగుతా నాకేంది. సరే దీ బిడ్డ, చిన్నప్పటి నుంచి నీ గుణం ఏందో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీ కుళ్ళు పోతానం ఏందో కూడా నాకు బాగా అర్థమైంది. మళ్ళా కుళ్ళు బతుకునం అంటవేంది? ఉన్నమాట అంటే కుళ్ళు బతుకున్నావా? దానికే ఇస్తావు నాకు ఇవ్వవా? అదే పుట్టింది నేను పుట్టలేదా? అగో ఏందే ఇచ్చిన అని మాట్లాడతావు? నేను ఎవ్వరికేమి ఇయ్యలేదు, దానికి ఇయ్యంగా నువ్వు చూసినావానేమో. ఏమో అన్ని ఇట్లే మాట్లాడతావు, ఊక సపడేక. ఏమైందమ్మా, ఏమంటారు అక్క? ఏం లేదు అసలు పారా పా. సరే సరే తొందరరా రజనీ. అరే హలో హలో అమ్మా, గంతే ఉంటది. చిన్న బిడ్డ అంటే అన్నిటికీ అలసే. ఏమైంది గంటగానం కొడుతున్నావు? గంతగానో వరుడు కాదు, మా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతానే కడి చేసింది. ఏం పని మీద ఉందో? ఏం పని ఎక్కడిది? నేను పైసలు కావాలని ఫోన్ చేసిన, పైసలు ఏం లేవు నాగరెక్కడి అని కడి ఎత్తుంది. పైసలు ఎందుకు అడిగినావా మళ్ళా నువ్వు? ఎందుకు అడిగిన అంటున్నావేంది? ఇల్లు పని కోసం. నేను అడుగుమన్నా ఏంది? నువ్వు అడుగుమనుకుంటుంది, మనకు పైసలు లేవు కదా. పైసలు లేవు కాబట్టి ఇప్పుడు దాన్ని అడుగుతాను, తప్పేముంది? అగో నాకు పైసలు నీకు చెప్పిందాయే. మీ వాళ్ళ దగ్గర అట్టిగా నన్ను బల్లని చెప్తావేంది? మెంటల్ దానా? ఏంది మెంటల్ దాని అంటారు? నీకు తెలివి ఉందా? మా అమ్మ దగ్గర మా అక్క చూసినావా, దాని మొగడు మంచిగా నౌకరిగాడు. అయినా కూడా ఏం పైసలు లేవు నా దగ్గర, ఒక్క రూపాయి లేవు అమ్మ అని నెల రోజులకు ఒకసారి అత్తది, ఏమో కొన్ని పట్టుకొని పోతుంది. మన లెక్కనే ఉన్నదా అది? దాని దగ్గర పైసలు లేకుంటున్నాయా? ఇక నువ్వైతే నా దగ్గర పైసలు ఉన్నాయి అత్తమ్మా, నీకేమైనా అక్కడుంటే చెప్పు నేను ఇస్తా అని చెప్పి ఉన్నోని సిరివంతులు లెక్క నువ్వు మంచిగా మాట్లాడతావు. ఇక మనకి ఆపతున్నదన్నా కూడా వాళ్ళు నమ్మరు. అది మా అక్కకేం తక్కువైంది? దానికి లేవా? ఉన్నా కూడా అది లేనట్టు ఎట్లా చేస్తుంది? నువ్వైతే గట్ల ఉండనే ఉండవు, ఉన్నాయి రారి రారి అని చెప్తావు. ఏమోనే వాళ్ళ పైసలు అడుగు పద్ధతి కాదే. మన లేనప్పుడు నువ్వు అడుగుడు పద్ధతి, మన దగ్గర ఉన్నప్పుడు నువ్వు అడుగుడు పద్ధతి కాదే. మంచిదే, లేనప్పుడు అడుగుడు పద్ధతి, ఉన్నప్పుడు అడుగుడు పద్ధతి కాదు. ఇక గిట్ల వేసి గిడి దాకా తీసుకొచ్చిన సంసారం. మా అక్క చూడు ఎంత మంచి ఉందో, దాని మొగడు ఏమైనా మాట్లాడతాడా? అదే చెప్తాది ఊకుంటది, సప్పుడు ఏక ఊకుంటాడు. ఎంత తెమ్మంటే అంత తెత్తది. ఒక్కొక్కళ్ళ మొగలు అసలు పెళ్ళాన్ని అవ్వగారింటికి పైసలు లేపో అని లొల్లి పెడతారు. కానీ నా మొగడేంది, నేను తెస్తానన్నా కూడా పద్ధతి కాదు, పాడు కాదు, మీ అమ్మకు గోస, ఇవన్నీ ఎందుకు అడుగుతావు నాకు అర్థం కాదు. కానీ నీ పనేందో నువ్వు చేసుకో, నేను చెప్పినట్టు వింటావా? ఈను అవసరమైతే మన దగ్గర పైసలు లేనట్టు నటించడానికి ఇల్లు అయినా ఆపుతా నేను. అవును, ఇల్లు పైసలు లేకనే ఆపుతుర్రేమో అనుకుంటారు, తెలుసు కదా. నేను ఏమైనా అనుకున్నానంటే చేసేదాకా ఇడిచిపెట్టా. నువ్వు నోరు మూసుకొని సుతారాలు అంటామని పని చెప్పి. దీంతో నా గోసనే పడే. హలో మేస్త్రి, ఎడిదాకా వచ్చినావు? ఏందాక ఇన్నిసార్లు ఫోన్ చేసినావు? పొలం కోతగా వచ్చింది, పొలం కోపిస్తున్నా. ఇక నువ్వు దాదాపు 10-15 సార్లు ఫోన్ చేసినావు. ఏం అవసరం పడ్డదామని ఇక మిషన్ ఇష్టపెట్టి వచ్చిన. ఎందుకే గనిసార్లు ఫోన్ చేసినావు? ఏం లేదు తమ్ముడా, మీ బాగున్నాగా వీని పేరు మీద 3 ఎకరాల భూమి రాసింది, నీకు ఎరుకున్న ముచ్చటేనే. ఆనాడు మొన్న బావకు బియ్యం ఇస్తానో రా తమ్ముడా అని ఒక్క తీరుగా ఫోన్ చేసి రమ్మంటే రాకనే పోతివి. రాకపోతే అంటే అట్టుగానే రాలే, నాకు పని ఉంది రాలే. నేను ఆ రోజు 2 బిడ్డలను పిలుచుకున్నారా, అల్లుండి బిడ్డలు వచ్చిండ్లు. నాకు తృప్తి లేకుండా ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసి పోయిలు కాదురా. పెద్దది ఒక్క తీరుగా బతిలాడింది. అమ్మ నేను ఇల్లు కట్టుకుంటా, నాకేం లేకపోయా, 1 ఎకరంన్నర భూమి ఇయ్యవా, నువ్వు ఇస్తే నాకు ఇల్లు నిలబడుతుంది అని అది ఒకటే లొల్లి. ఆ మాట చిన్నది ఇంకా పెద్ద లొల్లి చేసింది కాదురా తమ్మి. ఓ రామ, దానికి ఇస్తే నాకు ఇయ్యాలే, నాకెందుకు ఇయ్యవు? దాన్నో తిరుగుతాను, నన్నో తిరుగుతాను, నాకు కూడా ఎకరం భూమి ఇయ్యాలి, లేకపోతే ఎవరికి ఎక్కడ ఉన్న ఊకో ఇతనో 3 ఎకరాలు ముగ్గురికి అని ఒక పంచాయి పెట్టుకోలేదురా. గాముచ్చట చెప్దామనే నిన్ను రమ్మన్నా. అది కదక్క, బావకు బియ్యం ఇచ్చి 15 రోజులు అవుతుంది, ఏమంటాక 20 రోజులు అవుతుంది. మరి ఒక్క మాట అన్నా మరి గిట్లా లొల్లి అయింది. మరి వాళ్ళు వచ్చి గిట్లా మాట్లాడిరు, భూమి ఏమంటుంది, పైసలు ఏమంటుందని నాకు చెప్పిన ఒక మాట అన్నా. అంత లొల్లి అయినాక వెనక సిరియప్పబడింది నాకు. గట్ల కాదు మామ, అయితే మేము ఎవరికి ఇద్దానే అనుకున్నాం భూమి. కానీ పెద్దక్కకు ఇల్లు లేపాయే, భూమి లేపాయే. అంటే అప్పుడంటే 5 లక్షలు ఇచ్చినాం పెళ్ళైనప్పుడు. గవర్నమెంట్ నౌకరు ఉన్న భావాన్ని చూసి పెళ్లి చేసినాం. చిన్నక్కకు భూమి ఉండే ఇల్లు ఉండే, దీనికి ఎందుకు ఇచ్చుడు? పెద్దక్కకు భూమి ఇస్తే ఇల్లన్నా కట్టుకుంటది కదా. మళ్ళా బన్ను ఉండే ఆడపిల్ల, రేపు పెళ్ళైనా కూడా ఏమన్నా పైసలు కావాలంటే ఎట్లా? అందుకే అమ్మ పడుకుంటలేదు 2-3 రోజులే. ఇక ఒకసారి అడిగినా ఎందుకు పడలేదా అంటే అప్పుడు చెప్పింది ముచ్చట. ఇక గిదంతా కాదు కానీ నిన్న అక్కతో మాట్లాడాను, పెద్దక్కతోనే.
ఇక ఏం చేద్దామని నేను పిలిపించిన. సరే రాలుడు, మరి ఈ విషయం పెద్దక్కకి వెళ్ళి చెప్పిరా మీరు? అది చెప్పినాం మామ. మరి చెప్పిన తర్వాత మరి నన్ను ఎందుకు పిలిపించిరా? అయ్యో మామ గట్లానే పడుతుంది. మేము ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా పెద్దోను నీకు మాట చెప్పని చేస్తావా? అది కాదు తమ్ముడా, ఇప్పుడు పెద్దదానికి భూమి ఇద్దామన్న ముచ్చట చిన్నదానికి చెప్పలే. చిన్నదానికి చెప్పే ముందుకే పెద్దదానికి ఇద్దాం అనుకుంటాను. ఇక ఈ ముచ్చట చిన్నదానికి తెలిస్తే ఊకుంటదా? నీకు తెలుసు కదా దాని గురించి. వాము అసలే అది కొంచెం దాయే, ఎంత లొల్లి చేస్తుందో అన్న భయం ఉన్నది నాకు. అబ్బో ఆమె గురించి నాకెందులేదు. చిన్నప్పుడు పెంచి పెద్ద చేసినాయి కదా, ఎత్తుకొని పెంచినాయి కదా, నాకెందులేదు. పెద్ద రాకాసి ఒక చిన్న విషయంలో వీళ్ళకి ఏదో ఐస్ క్రీమ్ కొనిచ్చేటప్పుడు నాకెందుకు కొనియలేదు అని గాంచి నూనె తాగింది అంటే అంత బెదిరిస్తుంది. గా గురించి నాకు చెప్ప కానీ అయినా కానీ అక్క ఇగో ఆమె చెప్పకుండా భూమి ఇస్తాను తప్పు. చెప్పి చేయాలక్క, చెప్పకుండా చేస్తే ఎట్లుంటే చెప్పు. రేపు చిన్న నోట పెద్ద నోట బయట ద్వారా తెలిసిందనుకో మళ్ళీ ఇంకా బదనం అవుతుంది. పద్ధతి కాదు, చెప్పి చేయాలి పని. అందుకోసమే రేపన్న ఎల్లుండన్నా కొడుకును ఆమెను పిలిపించిన తర్వాత మాట్లాడి చెప్పిన తర్వాత ఏదైనా ఉంటే మీ ఆలోచన చేయాలి. కానీ మీరు చెప్పకుండా చేయకుండా చేస్తే మళ్ళీ రేపు ఇంకో సమస్య వచ్చి కూర్చుంటది. ఓకేనా? నేను పోతాడ పొలం మిషన్ వచ్చి కోస్తాంది. బుక్కడంతా బువ్వ తినిపోతామే. ఇక్కడ మిషన్ వండబెట్టి వచ్చి తినుకుంటున్నానా? నేను పోతా. ఎప్పుడు వచ్చిన బుక్కడంతా బువ్వ వద్దు వద్దు, నేను పోతాడ పని ఉందాడా? పోతా అల్లుడు పోతారా? మెల్లవు మా. ఇంకేందమ్మా, వాళ్ళు వచ్చిన తర్వాత మామకు ఫోన్ చేసి రమ్మన్నాం. సరేరా, మామ చెప్పింది కూడా నిజమే. మంది నోడ తెలిసేదానికంటే మనమే దాన్ని అడిగినాక ఏదైనా విసారించుకున్నాక ముచ్చటది రా. అన్నం తింటూ అది ఎంత లోలు చేస్తుందో కదా వచ్చినాక. ఒరే గణేష్, మొన్న బాబుకి బియ్యం ఇచ్చినాడు, మొత్తం ఖాతా పెట్టే సామాన్ అంతా పట్టుకొచ్చినావు. ఆ పైసలు కట్టుకోరా, మళ్ళా నెల సామాన్ అంతా అయిపోయింది. పాతయి మొత్తం కట్టుకోడుక. ఓ 2 రూపాయలు 3 రూపాయలు రూపాయి అటు ఇటు అంటాడు ఆయనే. అవి కూడా ఇయ్యమ్మా చిల్లర బొల్లర కట్టరు మీరు అని అంటాడు. ఆయన గట్టినే అంటాడు కానీ నువ్వు కట్టకు సరేనా? మళ్ళీ ఈ నెల సామాన్ మొత్తం ఖాతా పెట్టైనా పట్టుకొని రా, ఇంట్లో అన్ని నిండుకున్నాయి కొడుక. సరే తీయమ్మా తీసుకొస్తా. చిన్న కత్తంది కాదే అక్క, మంచిగున్నావానే? ఏంది బిడ్డ ఏమో ఫోన్ చేయకుండా ఏం చేయకుండా సడన్ గా వస్తాను? అంత మంచిగానే బిడ్డ. అల్లుడు వస్తాడా? ఏడే చేయి అమ్మా. ఏమైంది? ఎవడు అల్లుడు? ఎవతి బిడ్డ నీకు? నేను ఈ బిడ్డ అన్న విషయం కూడా నీకు గుర్తున్నదా? ఏంది గట్లా మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడాలమ్మా? అసలు నువ్వు నన్ను అనలేదానే? అవురా, నీ తోడ పుట్టింది అది ఒక్కతేనా? నేను కాదా? నీకు నేను అక్కను కాదారా? అయ్యో అక్క గట్లేందుకు మాట్లాడతాను అక్క? ఇంకెట్లా మాట్లాడాలి చెప్పు. ఎందుకు ఇంత నల్లి గుండి నా కొంప ముంచుతాను? ఏమైంది అక్క? ఏందా మాట? ఈ రోజులు నా అమ్మ నా తమ్ముడు నన్ను అన్యాయం చేయరు, ఏదున్నా ముగ్గురిని సమానంగా చూస్తారు అనుకున్నా కానీ నువ్వు వాళ్ళిద్దరినే కన్నవే, నన్ను కనలే కదా. ఏమైంది? మీ ముగ్గురిని నేను ఎందుకు మంచిగా చూసుకోలేదు? ముగ్గురిని సమానంగా చూసుకున్నా. ఆపమ్మా, నాకు అంత తెలుసు. నువ్వు ఇంకా దాచిపెట్టాలని చూడకు, అర్థమవుతుందా? ఛీ, గింత నమ్మక ద్రోహం చేస్తారానే నా వాళ్ళు నాకే. అరే నాకేం తెలియదు అనుకున్నావారా? అయ్యో అక్క నేనేం చేసిందే? తెలుసురా, నాకు అంత తెలుసు. నా ఏళ్ళతోనే నాకు అంట్లే కొడుతురురా. నాకు ఆ డీలర్ కోరే మామ మొత్తం చెప్పిండు. ఎందుకే అమ్మా, ఎందుకు ఇట్లా ఎత్తున్నవే? ఏదున్నా నాతో నిలబడి కొట్లాడి మాట్లాడొచ్చు కదనే. నువ్వు దానికి ఎందుకు పట్టే ఎత్తాను? దాని దగ్గరకు పోయి మాట్లాడి దానికి పట్టే వేసినావమ్మా. చెప్పు, నాకు ఈ ముచ్చట తెలియదు అనుకున్నారా? ఇదంతా నా ఊరు, నా ఊళ్ళో దానికి ఎవరు చెప్తారు అనుకున్నావా? నీ ఊరే కాదే, ఇది నా ఊరు కూడా. ఆ దేవుడు నాకెందుకు అన్యాయం చేస్తాడే? మీరు అన్యాయం చేసినా దేవుడు అన్యాయం చేయడమ్మా. ఇది కరెక్ట్ కాదు. ఏ ఆ మామయ్య ఉత్తమ మాట వరుసలు నీకు ఏదైనా పరిశ్రమ మళ్ళీ ఇంకా కారు వేయాలని చూస్తున్నావు? ఎట్లా మనసు వస్తుందా నీకు? నన్ను కనలేదానే? నేను ఉట్టలేదా నీకు? చెప్పమ్మా, ఎట్లా ఇస్తావే నువ్వు దానికి? ఎందుకు ఇచ్చినవే నువ్వు దానికి? నేనేడపోయిన దాని దగ్గరికి అన్ని నీకెవరో కావాలని చెప్పి నా మీద ఒట్టే చెప్పు. ఇది నిజంగా అబద్ధమని చెప్పు. అయ్యే నేను చచ్చిన మంచిది, నీకు ఆ బిడ్డే కదా ముఖ్యం. అయ్యో ఎందుకే అట్లా మాట్లాడతాను? నాకు మీరు ముగ్గురు సమానమేనే. మరెందుకు దానికి ఎందుకు పట్ట చేసినావమ్మా? దానికి ఇంకా ఏ పట్ట చేయలేదే, ఏదో ఇద్దాం అనుకున్న ముచ్చట వరకే నిజం అంతే. మామయ్య కూడా నీతో మాట్లాడతాను అన్నాడు బిడ్డ ఈ విషయమే. ఫోన్ చేసి రమ్మంట, నువ్వు సాయంత్రం దాకుండు. అల్లుని కూడా ఫోన్ చేసి రమ్మ. నేను అల్లుని రమ్మంటనా? నేను అన్ని చేయమంటే నాకు తెలుసు. ఏ ఇంట్లకు అది నా ఇల్లా? అది నా ఇల్లా ఇది ఉంటే నాకు ఇక్కడ నుంచి మాట్లాడి నేను ఇక్కడ నిలబడి ఏడ్చుకుంటుండే సిచ్యువేషన్ రాదే.
నువ్వు అట్లా అనకు, నువ్వు చిన్న పుచ్చుకోకే, నీకు నేనేం తక్కువ చేయలేదే. ఎప్పుడన్నా చిన్న చూపు చూసిందా? అన్ని చిన్న చూపే చూస్తున్నావు అమ్మా. నన్ను చిన్న చూపే కాదు, నా భర్తను కూడా చిన్న చూపే చూస్తున్నావు అమ్మా. నాకు బాధ ఉంది అని నిన్న నీకు ఫోన్ చేసిన కదా ఇల్లు కట్టుకుంటానని, మరి అప్పుడు ఎందుకు వెళ్ళలేదే? నువ్వు కావాలని దాన్ని అడిగినప్పుడల్లా, దానికి ఏదైనా పెట్టినప్పుడల్లా ఏదో అజకారేషం ఎత్తానం అని చెప్పి నీ గురించి ఆలోచించనంత ఊరాలి కాదే. నువ్వు ఎత్తనం 1,00,000 రూపాయలు 2 లక్షలు కాదమ్మా, 3-4 లక్షలు. అర్థమైందా? 1 ఎకరం భూమి అంటే ఏందే? అట్టి ముచ్చటేనా? దానికి ఏం లేదు, ఒక ఆడపిల్ల ఉన్నదన్న ఆలోచనతోటి ఇదంతా చేసిన బిడ్డ. నిన్ను తక్కువ చేయాలని కాదు, నీకేం ఇయ్యొద్దన్న ఉద్దేశంతో కాదు. మామయ్య వస్తాడు, మాట్లాడుతాడు, ఫోన్ చేస్తా, నువ్వు అల్లుని కూడా రమ్మను. రా బిడ్డ. నేను ఏడికి రానమ్మా, రమ్మన్. మామయ్య ఇట్లా అందరినీ రమ్మన్. వచ్చేదాకా నేను ఇన్న ఉంటాను, నా మొగని నేను రప్పించుకుంటా, కానీ నువ్వు రమ్మన్. అరే మామయ్య ఫోన్ చేయరా, తొందర రమ్మని చెప్పు. ఇంకెవరన్నా ఇద్దరు పెద్ద మనుషులను కూడా రమ్మను. మామయ్య ఒక్కని మాట ఇది వినదు. ఇది తినది, నువ్వు చేసేటి మంచిగా ఉన్నాయి కానీ ఇది తినది. నాకు నాన్నే లేదనుకున్నా ఇన్ని రోజులు, కానీ ఇళ్ళకి నుంచి అమ్మ కూడా లేదు. ఇక ఏందిరా రజని లొల్లి? అయినా మీరు ఒక తల్లి బిడ్డలురా. ఇప్పుడు అక్కకు కొంచెం బాధ ఉందిరా, ఒకరి బాధ ఒకరు పంచుకునేటట్టు ఉండాలి. కానీ నువ్వు కూడా ఏందిరా ఇట్లా అర్థం చేసుకోకుండా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు, అయినా కూడా ఆరోగ్యం బాగా లేదు, వాళ్ళకు కూడా ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఓ భూమి జాగా లేదు, వాళ్ళ పరిస్థితి రోడ్డు ఉన్నట్టున్నది. ఇప్పుడు మీకేమైందిరా? మీరు మంచిగా ఉన్నారు కదా, మీకు 10 ఎకరాల భూమి ఉన్నది, ఉండడానికి బంగ్లా ఉన్నది, పైసలు ఉన్నాయి, మీరు అన్ని రకాలుగా మంచిగా ఉన్నారు కదరా. అందుకోసమేరా ఇప్పుడు అమ్మ వాళ్ళకు ఎకరం భూమి ఇస్తా అంటాను. అప్పుడు బాబు కూడా పెద్ద బిడ్డ మంచిగా లేదు, వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు, ఎంతైనా వాళ్ళని కొంచెం చూసుకోవాలని మా బాబు కూడా అంటుండే. అందుకోసమే కొంచెం వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు కాబట్టి వాళ్ళ బిడ్డ కూడా ఉంది కదరా, వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవా? మందా వాళ్ళు నీ తోబుట్టేగా, నీ బిడ్డ నీ అక్కనే కదా. ఎందుకు ఇట్లా కోపం కత్తున్నావు? ఎందుకు ఇంత పంచాయతీ పెడుతున్నావు? ఇంత రాదంతా చేస్తున్నావు? నువ్వు అర్థం చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు అమ్మని ఇస్తా అంటుంది కదా ఎకరం భూమి, నువ్వు సహకరిస్తావా? ఏమంటావు చెప్పు, లొల్లి పెట్టుకోకు ఊరికే. నువ్వు అన్నది మంచిగా ఉంది మామ, మా అక్క బతుకు మంచిగా లేదు. సరే ఇలా నేను దాని బతుకు కోసం ఆలోచిస్తా, నాకేం లాభం? అయినా నేను దాని బతుకు కోసం నేనెందుకు ఆలోచించాలి మామ? చెప్పు. ఇలా దాని బతుకు మంచిగా లేదని నేను 1 ఎకరం భూమి ఇవ్వమంటే సరే ఇయ్యమ్మా అని ఒప్పుకుంటా. రేపు నా బతుకు మంచిగా లేదు, అక్క నాకు ఆపతున్నదే, ఒక 10 లక్షలు ఇయ్యక్క అని దాని ఇంటికి పోతా, నాకు ఇస్తుందా? చెప్పే. అయినా ఇవన్నీ ఎందుకు మామయ్య? దాని బతుకు నా బతుకు ఇద్దరిని అన్నది మా అమ్మే. ఇద్దరిని ఎవరింట్లోకి ఎట్లా ఇత్త బతుకుతారనేది చూసిర్రు. మా అక్కనేమో అట్టి చెత్తతో వెళ్ళగొట్టలే కదా. అయినా మా బావకేం తక్కువ? ఏమో బాగా మాట్లాడుతున్నావేంటి? నీకు 10 ఎకరాల భూమి ఉంది, నీకు పైసలు ఉన్నాయి. మా అక్కకు నౌకరు ఉన్నదని ఇచ్చిండు కదా మా బాబు. మా బావ నౌకరి, మంచిగా ఇంట్లో కూర్చుంటే బతుకుతుంది, కాలుకు మట్టి అంటది, నా బిడ్డ మంచిగా నీడ పట్టుకుంటుంది అన్నాడు కదా. మరి ఇంకేంది? నేనే లేస్తే ఎర్ర టెండలా లేచి పనికోవాలి. నాకాడ పైసలు ఉన్నాయని మాట్లాడతాను, నాకాడ అప్పుంటే నాకేమన్నా తెచ్చి కడతా? నాకాడ పైసలు ఉన్నాయని చెప్పి నేను దానికి ఏమన్నా నిలివి అన్నా? అవమ్మా నువ్వేంటే ముగ్గురిని అన్నావు కదా, ముగ్గురికి సమానంగా మార్చాలి. నువ్వు బాగా మాట్లాడుతున్నావేంటి? నువ్వు ముగ్గురిని నేను కన్నా, దాని బతుకు మంచిగా లేదు, మరి నా బతుకు కూడా మంచిగా లేదు కావచ్చు. నాకు 1 ఎకరం భూమి ఇవ్వాలి ఇయ్యాలి కదా. నాకాడ పైసలు ఉంటే నీకేంది, లేకుండా నీకేంది? సరే మామయ్య, అది నా తోడ పుట్టిందంటాను, నేను ఒప్పుకుంటా. నా తోడ పుట్టినందుకు 1 లక్ష ఇయ్యని. సరే మా అక్కకు బిడ్డ ఉన్నది, దాని పేరు మీద 1 లక్ష 2 లక్షలు ఫిక్స్ డిపాజిట్ చేయని. అంతేగాని ఎకరం భూ అంటే 50,000 లక్షలు నేను ఎట్లా చూసుకుంటా వదులుకుంటా? చెప్పు. నువ్వు కూడా న్యాయం మాట్లాడాలి కదా. అరే అక్క అయితే లెక్క, అక్క చుట్టం అయితే లెక్క చుట్టం అవుతుందా? చెప్పు. ఏందే ఏం చెప్తానువే నువ్వు? ముగ్గురు పిల్లల్ని సమానంగా చూస్తలేనా? అట్లా ఎట్లా బుద్ధి అవుతుంది నీకు? ఆ రోజులల్లా దానికి 5 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసిన, నీకు 10 లక్షల కట్నం ఇచ్చి చేసిన. ఆయన లెక్కనే నీ మొగనికి నౌకర్దారు కాదు కదనే, భూస్వామి ఆసామి. ఎంత గొప్పగా ఇచ్చి పెళ్లి చేసినవే, నన్ను సమానంగా చూస్తలేవమ్మా అని అంటాను. ఎందుకే నీకు ఇంత కుళ్ళుపోతాను దాని మీద? ఆయనను నౌకర్దారు అని మీ అయ్యి ఇచ్చిండు, కానీ నువ్వు మరి అమ్మ నాకు కూడా నౌకర్దారునే ఇచ్చి పెళ్లి అయ్యమ్మా, మరి నాకు కూడా అక్క లెక్కనే అయ్యమ్మా, అంతలోనే ఉంటామ్మా అని ఎందుకు అడగలేదే? మీ ఇద్దరికి లగ్గాలైనాయి, తమ్మునికి మరి లగ్గం చేయమ్మా, మేమిద్దరం పెళ్లిళ్ళు చేసుకున్నాం, మాకంటూ ఒక కుటుంబాలు ఉన్నాయి, మరి వాడిని కూడా ఒక ఇంటోని చేయని అంటలేవేందే? ఎల్ల సమానంగా చూస్తానువే నువ్వు నాకు చెప్పేదాన్ని అయినవా? నువ్వు చూడతా మీ దాని మాటలు ఎట్లా మాట్లాడతాను అనుకుంటాను, ఇంకా నువ్వు వినలేదు. అబ్బో చెప్పవసరం లేదు, అది అనే మాటలన్నీ ఇంత అంతా కాదు. ఇగో గిదే బాధ దీంతోటి. ఇక అది చెప్తే ఇంటదని దానికి ముచ్చట చెప్తానవా నువ్వు? అది ఏనాడు అర్థం చేసుకున్నదే? నన్ను చిన్నప్పటి నుంచి గిదే పని దాంతోని ఎండ్ల నాకు పోటీ వచ్చుడే, ఏదున్నా దానికి రూపాయి ఎక్కువ తిందామని చూసుడే. అది మరి నేను కిరాయిలు నెలకొంటూ ఉంటానా? మరి మా అక్క పరిస్థితి గట్లున్నది, మరి మా బావ కష్టపడతాండు, దానికి ఒక పిల్లు ఉన్నదని ఆలోచన
గిట్లా మాట్లాడుతుందా? అది చెప్తే ఇంటది అని దానికి చెప్తానవా? మనం లొల్లి పెట్టుకోవడానికి మనం మాట్లాడుకోవడానికి మావని ఎందుకు పిలిపించినాం? మరి మావ నువ్వు న్యాయం చెప్పు మామ. నువ్వు అనాలా న్యాయం ఉందిరా, నీ పరిస్థితి మంచిగా లేదు కాబట్టి నువ్వు అడుగుతాను. కాకపోతే ఊళ్ళో లోకం ఏమంటే చేస్తా, ఇద్దరి బిడ్డలు అన్నప్పుడు ఇద్దరికి సమానంగా ఇవ్వాలి, కానీ ఒక్కరికి ఎట్లా ఇస్తారని అంటారు కదా పబ్లిక్, ఎవరైనా అంటారు కదా పెద్ద మనుషులు. అందుకోసమే నేను కూడా అంటున్నా, ఎవరా ఇప్పుడు ఆమె పరిస్థితి మంచిగా లేదు, నీ పరిస్థితి మంచిగా ఉంది అంటే నీ అదృష్టం మంచిగా ఉంది, ఆ అదృష్టం గట్లున్నది. మరి ఎకరం భూమి అయితే ఇద్దామని అనుకుంటాను. సరే మరి ఏమంటావు? నువ్వు ఆలోచన ఏంది? నేనేమంది అర్థం ఎందుకంటా మావా? అవునాక ఏమంటావు? నా ఉద్దేశం కూడా గదేరా, కానీ అది ఒప్పుకోవాలి కదా. అయినా కాదు బిడ్డ, నీకు ఇప్పుడు 10 లక్షల కట్నం కింద నీకు పెట్టిన పెట్టుబోతుల కింద ఆ ఎకరం భూమి దేనికి మొదలైతుంది? అంతకంటే ఎక్కువ వస్తాయి అన్ని దానికి. నీకే 50-60 లక్షలు పెట్టిన లెక్క చేస్తే ఏం ఎక్కువ పెడతానే ఊకే దాని మీద పెడతావు? అయ్యో నా తోడ పుట్టింది ఆపదలు ఉన్నది, నాకంటే తక్కువలు ఉన్నది, చిన్న చూపు చూస్తారు, దాని పాలోళ్ళు అయినోళ్ళు, దాని కూడా నా లెవెల్ ఉండాలి, నా స్థాయిలో ఉండాలి, నాకు కానీ ఆలోచించవానే? ఇవాళ అది తక్కువలు ఉందని దాన్ని చూసుకుంటాను, రేపు నీకు ఏ ఆపద వచ్చినా నేను చూసుకుంటా. నీ తమ్ముడిని నీ అక్కను నువ్వు ఆలోచించుకోవానే? నీ తోడ పుట్టిన వాళ్ళు, నీ రక్తం, ఎందుకే ఇట్లా? ఆయనకు పిల్లల్ని చూసి లగ్గం చేయాలనే ఆలోచన మీకు లేదు. ఎంతసేపు మాకేమిస్తావు పైసలు మాకేమిస్తారని ఆలోచన తప్ప ఆయనకు పిల్లల్ని చూసి లగ్గం చేయాలి, ఆయన ఇంటి వాళ్ళని చేయాలని మీకు ఆలోచన లేదు. ఇప్పుడు ఇప్పుడు మా అక్కకి ఏమిస్తుందో నాకు అది కావాలని నువ్వు డిమాండ్ చేయబడుతుంది, ప్రతి అదే అడగబడుతుంది. నువ్వు ఏంది మా ఏం మాట్లాడతారు మీరు? ఏంది నేను ఊకుంటా అంటేనా? ఈ రాయికి ఏం చెప్తున్నారు నాకు అర్థం కాదు. అదేమో నన్ను అర్థం చేసుకోదు, ఎప్పుడు ఎక్కువ రూపాయి తినాలని చూస్తుంది, దాని అత్తగారింటికి అసలు తీసుకొచ్చి ఇస్తుందా? నా అయ్య కష్టపడ్డ సొమ్ము నేను తినాలని చూస్తా. నన్ను ఎట్లా కన్నాడు, తాను ఎట్లా కన్నాడు, దాని అన్నట్టు నేను కన్నాడు, నన్ను కూడా కన్నాడు కదా, నేను తింటా అది తింటది. లెక్క ప్రకారం చూస్తే మరి నాకంటే ఎక్కువ నువ్వే తిన్నావు కాదే? ఏం తింటా? అయ్య సొమ్మని మాట్లాడతాను. నీకు వరకట్నం ఎక్కించినప్పుడు మరి అప్పటి నుంచి అప్పుడు అడగలేదు ఎందుకే ఇప్పుడు అడుగుతాను? నువ్వు పుట్టనుంటివి, లేకపోతే దానికి లగ్గం చేసిన ఆ సంవత్సరం నాకు కూడా లగ్గం చెప్పారు. నేను చిన్నదాన్ని అవుతుంది, పెద్దదాన్ని అవుతుంది చెప్పారే. ముందు పుట్టిన వాళ్ళు ముందు నడతారు, వెనక పుట్టిన వాళ్ళు వెనకొస్తారు. దాన్ని రాత అన్నావా? దాన్ని అన్నావు, దాని రాత అట్లుంది. నేను శ్రీమంతురాలు అంటే నాకు ఇక్కడికి వెళ్ళి 10 ఎకరాలు తీసుకొచ్చి ఇచ్చినవా? చెప్పే. ఆయన ఇంకా నౌకరి, ఆయన 10 లక్షలు సంపాదించుకుంటాడు, సంవత్సరం పేరుతో ఇంత లేదో 20-30 లక్షలు సంపాదిస్తాడు. నేను తెల్లారు లేస్తే పోయి ఎండల చేయంగా నేను ఆడానికి 1 లక్ష రూపాయల పంట కూడా తీస్తానో తీయను. బాగా మాట్లాడతారండి. దానికి ఎకరం కాదు, ఉన్న భూమి అంతా దానికి ఎంత ఇస్తావో నాకు అంతే సమానం. నువ్వుకే నన్ను ఒర్రియకుర్రి, నాకు రప్ప పెట్టకుర్రి. ఇక గిది మామ దీని కథ. ఏమైనా గిదే లోలి దీంతోని. ఇప్పుడు అక్క చెల్లెలు అంటే కలిసి ఉండాలి, కానీ ఇట్లా పంచాయతీలు పెట్టుకుంటారా? అరే నీ అక్క పరిస్థితి నేను అర్థం చేసుకోకపోతే మరి మంది ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? నేను అర్థం చేసుకుంటా. ఓ 3 లక్షలు ఇవ్వంటావా, దాన్ని ఇవ్వను. ఓ 1 లక్ష ఇవ్వంటావా, అమ్మను ఇవ్వను. ఎంతేగాని ఎకరం భూమి ఇస్తానంటే ఎవరు ఊకుంటా? నేను కూడా నా మొగుడు నువ్వు ఒకటి చెప్తుంటావా? ఇప్పుడు పరిస్థితి మంచిగా లేక ఇంకోటి ఇంటికి పోతానో, లేకపోతే ఇంకొకటికి పోతానో, లేకపోతే నీ ఇంటికి అత్త నువ్వు రూపాయి ఇస్తావా? ఆమెకు హక్కు ఉంది, ఆమె పరిస్థితి మంచిగా లేదు కాబట్టి వాళ్ళ అమ్మ నువ్వు అడుగుతుంది అక్కడ. ఎందుకంటే అడుగుతుంది నీ ఇంటికి ఆగారా, నీ ఇంటికి వచ్చి అడుగుతా నువ్వు రూపాయి ఇస్తావా? సరే నువ్వు ఇస్తామంటే వచ్చి నీ భర్త ఒప్పుకుంటాడా, నీ అత్త మామ ఒప్పుకుంటారా? ఇది కూడా ఒప్పుకున్నా భర్త. అరే ఇప్పుడు అట్లా కాదురా, నువ్వు ఒప్పియాలి. నువ్వు మీ అమ్మ ఎకరం భూమి ఇస్తానంటే పో నడు, నువ్వు కూడా పోయి పట్టుకురా పో అంటాడు. నా భూమి గురించి నీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారే? నేను కష్టపడి సంపాదించుకున్న భూమి అది అంటాడు. నేనే చెప్పాలి. ఏదైనా న్యాయంగా ఉండాలి మామ. న్యాయం అంటే నీకు ఎకరాలకు ఎకరాలు ఇచ్చి పెడితే న్యాయం కదానే? అదేనా న్యాయం అంటే? ఇప్పుడు అట్లా కాదురా, అక్క చెల్లెలంటే కోడుంటారు, ఒకరు బాధ ఒకరు పంచుకోవాలంటారు. ఇదేనా మీరు పంచుకునేది బాధ కష్టాలు? ఇదేనా బాధ? ఆపత్తికి చూస్తా, సంపత్తికి చూస్తా, అన్ని చూస్తాను. కానీ ఏ గమ్మున 60-70 లక్షల భూమి ఇచ్చిపెట్టుకోవాలంటే ఎవ్వరు కూడా ఊకోరు. నా బతుకులనైనా రేపు గట్నే అయినా అది ఊకుంటుందా? అదా ఇంకా నేనని ఇంటికి పోయి ఫోన్ చేసి ఎట్లా అనేది మాట్లాడినా కానీ అది ఇక్కడనే కూర్చొని దానికి ఎట్లా చేస్తామో చెయ్యి, నేను ఇంట్లో కూర్చుంటా అని ఈయన తిష్ట వేసి కూర్చుంటా. మరి ఇప్పుడు నువ్వు బంగ్లాలు ఉండబట్టి ఆమె కిరాయి కుంపలు ఉంటుంది, మరి ఎట్లా బతికెట్లా? నా అవగట్టించిన బంగ్లా నాదేమన్నా కాదు మామ. 1 సంవత్సరమా 2 సంవత్సరాల ఇల్లు కట్టాలంటే 30 సంవత్సరాలకి ఇల్లు కట్టన్నట. ఈ అచ్చి సాలి జీతానికి ఎన్ని సంవత్సరాలు కట్టుకుంటా పోతాం? ఇటు పిల్లేదు కాబట్టి ఆలోచన దానికి అత్తందా? నీకు ఆలోచన ఎందుకున్నదే? నీకు సోకులు, నీకు బిడ్డ ఎదుగుతుందా, సోయుందా? నీకేసో నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచించాలి, నేనెందుకు ఆలోచిస్తా? కాదు ఏం లేనోడు వట్టిగానే వాళ్ళకి ఇల్లు లేదు, చేతికి వాచి వాళ్ళ సోకులు. నా మొగడు చూడు ఎట్లున్నాడు, గిన్నె తెత్తలేదా మీకు? సంపాదిస్తాను సంపాదిస్తా మరి తిరుగుతలేడు అట్లా సోకుల పడి. ఇప్పుడు మీ దగ్గర పైసలు 10 మందిలో పని చేసేవాడు ఎట్లుంటాడే మరి? కాదు, నెలకు 40 చీరలు కొనన్నాయి, ఏది మంచిగుంటే కదా అంగట్లకి ఏది వస్తుంది కావన్నాయి, ఏ కూర కమ్మ ఉంటే ఆ కూరతో నేనన్నాయి, కడుపు ఎందుకు తప్పుకోదు, అన్ని శుభ్రంగానే కావాలంటే రూపాయి ఎట్లా ఎంత పడుతుంది? ఇవన్నీ కాదురా,
ఇవన్నీ ఏమని చెప్పు ఎకరం భూమి ఇవ్వాలనుకుంటుంది అక్క వాళ్ళకు ఇస్తాను మేము కూడా అందరం అనుకున్నాం ఇస్తాం అనుకున్నాం. మాట్లాడేది ఇంకా నోటితోనే బెదిరిస్తుంది, అది ఏం లేదు. ఎందుకే ఆ రోజులలో కూడా మీ బాపు పెళ్ళైన 2 ఏళ్లకే మీ అత్త మామ పైసలు కావాలంటే బాపే మీరు ఇల్లు కట్టుకున్నాడు కొనిచ్చాడు నీకున్నదే ముచ్చట. నీకు ఆ రోజు అవసరం ఉన్నప్పుడు బాపు ఆదుకున్నాడు, ఇప్పుడు బాపు లేడు, ఆ స్థానంలో నేను ఆదుకుంటాను, అలా తప్పే ఉంది. ఒర్రకమ్మా మీ నాకు కట్టిన పైసలు అని చెప్తాను, నాకేం కుక్కిడికి వెళ్ళా డాడీ వినవాడదా? నాకు అన్ని లెక్కలైతే ఎట్లా బిడ్డ? అవునా కట్ట పైసలే ఏం మాట్లాడేది నల్లికుంటాడా చెప్పు. ఎత్తిచ్చుకొని భూమి ఇచ్చి నాకు ఇష్టమేనే. నిన్న అనవసరంగా మాట్లాడించిన నోర్మి. ఏ మీరందరు నా మోన్ మాటలు పట్టించుకోకరే, ఆయన గట్టి అంటాడు. ఇక కోడళ్ళు నేను ఒకటే ముచ్చట చెప్తాను, ఈ లొల్లా దేదాది ముందు అల్లునికి పెళ్లి చేద్దాం. మీరు ముంగడ నిలబడి మీ చేతుల మీదకి వెళ్ళి పెళ్లి చేసిన తర్వాత అప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడము. అవ్వ నాకు ఏది మాట్లాడకూడదు. ఆగో గట్లెట్లుంటదే మామ, వానికి పెళ్లి చేసినాక మరదలు మాకు భూమి ఏతుదా అని అంటే ఆయన పెళ్ళం భూమి ఇయ్యనే ఉద్దేశంతో మీరు పెళ్లి చేస్తలేరా? గట్లంటావు మరేంది మేమెందుకు అట్లా వాడే చేసుకుని అంటాడు, దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? అగో ఏం సంగతి పెళ్లి చేసుకోరని సపడాకు వీళ్ళకి ఎట్లా మాట్లాడతారు? ఈ ఉన్న 3 ఎకరాల కొత్తలకు ఇక ఈమె ఎకరం అంటది ఆమె ఎకరం అంటది, ఇదంతా అవసరం లేదు, ముందు పెళ్లి చేసుకో. ఏంది మా ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాట అయిపోయి నా మీద పడ్డారా? అరే భూమి ఇస్తాంటేనేమో చిన్న కద్ద అంటది, నీ ఇటు ఇస్తాంటేనేమో పెద్ద కద్ద అంటది. ఏంది మా అడిగి పోయి నా మీద పడ్డరు? నేను పెళ్లి చేసుకోను, మీరు ఎవరికైనా ఇచ్చుకోరు భూమి. ఓ మీలో 4 వస్తారు. ఇబ్బందిదా మనం ఆడుకుందాం. అరే ఆగరా ఎటు పోతాను? ఏవాడు పోతే పోనిత్తమ్మి, ఇప్పుడు ఈ ముచ్చట ఏందో నువ్వు చెప్పు. ఈ తలకాయ నొప్పి భరించలేకపోతానా నేను. ఓ ఇప్పుడు దానికి ఇత్తనంటే నిమ్మలం కదా, దానికి ఇత్తనంటే నేను ఒప్పుకుంటే ఏందే నువ్వు ప్రతి దానికి పెడార్థం తిత్తావు? ఏంది బాబా ఇదంతా? నేను క్యాంప్ పని మీద పోయినా, ఆడు ఈయనకి ఫోన్ చేసి పంచాయతీ అంటే ఇది దాకా వచ్చిన, వీడికి వచ్చినాక ఏమి ఎటు అవుతలేదు, ఏది ఎట్ అవుతలేదు. నాకు వాడు క్యాంప్ కూడా లేట్ అవుతుంది, మళ్ళీ సార్ దగ్గర మాట వస్తుంది, ఏదోటి కానిస్తే వెళ్ళిపోతా కదా నేను కూడా. ఏం అర్థమవుతుంది, టైం అవుతుంది. ఇదంతా కాదు కానీ ఇంట్లో మాట్లాడుకుంటే ఈ పంచాయతీ ఉడతలేదు. ఎవరికి చెప్పినా కానీ ఎవరు వినే పరిస్థితి లేరు. మీరు ఇక నేను ఒకటే ఆలోచించిన, ఒక రోజు అంటే ఒక 10 రోజుల తర్వాత పంచాయతీ పెడదాం. ఆ రోజు కూర్చుందాం, మంచిగా ఆరితేరిన పెద్ద మనుషులు ఇద్దరు ముగ్గురు లేకపోతే 4 పిలిపిస్తా. ఆ రోజు మీరును వాళ్ళు దారి ఆ రోజు మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక ఇది ఉన్నదంతా పంచాయతీ అంతా మీ విన్న ఉందిరా, చిన్న కూడా రాజు నీ విన్న ఉంది. నువ్వు ఒప్పుకుంటే ఈ పంచాయతీ అయిపోతుంది. ఈ 10 రోజులల్లో ఏదన్నా ఆలోచించి నీ మనసు మారి సరే మా అక్కకి ఇయ్యి అంటేనేమో పంచాయతీ ఉడుతుంది. ఆ రోజు పంచాయతీ ఉండదు. లేదు నాకు ఖచ్చితంగా నేను జిజ్జగా ఇట్లా ఉంటా, దానికి ఎంత ఇస్తా నాకు అంత రావాలని ఇట్లా నిలబడితే మాత్రం 10 రోజుల తర్వాత నేను పంచాయతీ పెడతా. ఆ రోజు రారి, ఆ రోజు వాళ్ళమ్మ కూడా వాళ్ళు ఏం చెప్తారు, మీ బాధ వాళ్ళు చెప్పి వాళ్ళు ఏదైనా చెప్తే మీరు ఇనురి. సరే మామయ్య ఫోన్ చేయరి, మీరు ఏ పెద్ద మనుషులలో పిలిపితే ఆ పెద్ద మనుషులకు వచ్చే మాట్లాడతాం. నేను ఎందుకు ఊకుంటా, దానికి ఎంత ఇస్తే నాకు అందియాలి. రావయ్యా వాళ్ళే న్యాయం చెప్తారు. అన్ని వాళ్ళు ఆలోచన మనకెందుకు, మనకు పనులు లేవా ఏం లేవా? చూడు బాబాయ్, ఏ సంగతి అయినా సరే ఫోన్ చేయాలి, మళ్ళీ మేము వస్తాం. మరి ఫోన్ చేస్తాను అల్లుడు, ఇంత బువ్వ తినిపోండి. అన్నం అంతా ఏమవుతుంది? నువ్వైతే ఫోన్ చేయ ఏ విషయం అని. ఈ అన్నం తినిపోవాలి కానీ అన్నం తినకపోతే ఎట్లుంటుంది అక్క? ఇవన్నీ టెన్షన్ పెట్టుకోక, ఇవన్నీ నువ్వు ఆలోచించకు. ఏమోరా, దీనికి ఇస్తే అది ఊకునేటట్టు లేదు, దానికి అంతకంటే ఎక్కువనే ముట్టినాయి. ఆ భూమి లెక్కే కాదు కానీ అది అర్థం చేసుకుంటలేదు ఎంత చెప్పినా. సరే చూద్దాం, తీసిపెట్టి టెన్షన్ తీసుకోకు. సరే తమ్ముడు, నువ్వు అన్న బుక్కడు బువ్వ తినిపోతూ. తిన్నా